మార్నింగ్ శివ ఫ్రెండ్స్ అందరికి. ముందుగా మనందరి గురువు అయినటువంటి జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. సో నా పేరు శివ. నేను 2011లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి రాకముందు నేను బాబా భక్తుడిని. సో ఆ భక్తి మార్గంలో నుంచి ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మేడం గారు ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పమన్నారు కాబట్టి ఒకసారి అవును బ్రీఫ్ సార్, గా. కొత్త వాళ్ళు ఉన్నారు సార్, అందుకే Yes, చెప్పాము. sir. ఎందుకు నేను ఈ ధ్యాన మార్గాన్ని ఎన్నుకోవటం జరిగింది అనేది ఒకసారి నేను బ్రీఫ్ గా 2-3 మినిట్స్ చెప్పి, టైం తక్కువ ఉంది కాబట్టి మనం అసలైన టాపిక్ లోకి వెళ్దాం. 2011లో నేను శ్రీ చైతన్య కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పుడు నాకు జాండీస్ అయింది. అక్కడ అది బాచ్పల్లిలో ఉండేది క్యాంపస్. అక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల ఏమో జాండీస్ అయినాయి. అది నేను తెలుసుకోలేకపోయా. అప్పుడు నా ఏజ్ ఒక 27 years ఉంటుంది. సో మా ఫాదర్ నన్ను చూడటానికి రావడం జరిగింది. సహజంగా మా నాన్నగారు నా దగ్గరికి ఎప్పుడు రారు, నేను ఇంటికి వస్తూ ఉండేవాడిని. ఆ వచ్చిన క్రమంలో మా నాన్నగారు వచ్చారు, 4 రోజులు ఉన్నారు. ఆయన రికగ్నైజ్ చేసి నన్ను ఇంటికి తీసుకురావడం జరిగింది. తర్వాత నన్ను ఇక్కడ గుంటూరులో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 2 months 1 month పైన ఉన్నా అయినా తగ్గల. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా తాతగారు చనిపోయారు. మా తాతగారు దినానికి మా నాన్నగారు చనిపోయారు హార్ట్ స్ట్రోక్ వచ్చి. సో ఇట్లా వెంట వెంటనే నా జీవితంలో ముగ్గురు చావులు చూశాను. సో అప్పుడు నాకు ఒక ఏంటి ఈ జీవితం, ఏంటి ఈ చావు, ఏంటి ఈ పుట్టడం, ఏంటి ఇవన్నీ రకరకాల ఆలోచనలు. ఏ మనిషికైనా మనం ఒక ఆధ్యాత్మిక మార్గం కానీ ఏదైనా ఎన్నుకున్నప్పుడు మనకి ఎక్కడో చాట ఒక ఏమంటారు ఒక ఆ, సంఘటనతోనే మనం వెళ్ళటం అనేది జరిగింది. సో నా జీవితంలో నాకేం అనారోగ్యాలు ఏం లేవు. సో ఎప్పుడైతే మా తాతగారు చనిపోయారు, ఆయన దినానికి మళ్ళీ మా ఫాదర్ సడన్ గా చనిపోవడం జరిగింది. లైఫ్ అంతా ఆ, ఆ, ఏమంటారు ఇదైపోయింది లైఫ్. సో నాకు ఆ టైంలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఏంటి ఈ జీవితం, అసలు ఈ పుట్టుక ఏంటి, చావు ఏంటి, మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదేనా జీవితం, ఇలాంటి ఈ థాట్స్ వచ్చినప్పుడు నేను ఆ బాబా గుడికి వెళ్ళేవాడిని. బాబాని చూసినంతసేపు, బాబా దగ్గర ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే నేను బయటకు వచ్చేస్తానో నా మనసులో దుఃఖం ఉండేది, బాధ ఉంది. అలా 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 ఆ, ఒక 1 year 2 years అయిపోయింది. అయిపోయాక నేను మెడిటేషన్ లోకి రాకముందే నాన్ వెజ్ మానేశాను. బాబా ఆ, షిరిడి వెళ్ళి అక్కడ అనుకున్నాను. తర్వాత నాకు ఒకరోజు నేను నా రూమ్ ముందు నా న్యూస్ పేపర్ లో ఒక పాంప్లెట్ వచ్చింది. ధ్యానం చేసి రోగాలు పోతాయి, ఇవన్నీ అన్ని గురువులు బొమ్మలు వేసి ఆ, ఆ స్లోగన్స్ అన్ని ఉన్నాయి. అవి చదివేటప్పుడు నాలో ఒక ఆనందం. సరే నాకేదో నాకు ఏదైతే వెళ్తుందో లోపల అది నా దగ్గరికి వచ్చింది అని ఒక ఫీల్ కలిగింది. ఆ ఫీల్ కలిగినప్పుడు ఆ పాంప్లెట్ చూసి నేను ఆ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళటం. ఆ మెడిటేషన్ సెంటర్ దగ్గర ఈ ఆనాపానసతి ధ్యానాన్ని నేను నేర్చుకోవడం జరిగింది. సో అట్లా ఒక 1 year పాటు కంప్లీట్ గా సాధన చేశాం. ఈ 1 year లో ఎన్నో ప్రాక్టికల్స్ చేశాం స్టూడెంట్స్ మీద. వీళ్ళు ఎన్నో క్లాసులు చెప్పేవాళ్ళు, కొన్ని నాకు నమ్మబుద్ధి అయ్యేది కాదు. ఇంత ఉంటుందో కళ్ళు మూసుకొని కూర్చుంటే. నాకు ధ్యానం కుదరటానికి నాకే ఒక 2 months పట్టింది. కొంతమందికి 10 రోజుల్లో పట్టింది, కొంతమంది 20 days. అంటే అంత మైండ్ లో అంత లోడ్ ఉండేది. రకరకాల ఆలోచనలు, రకరకాల డౌట్స్. సో మా ఫాదర్ ఉన్నప్పుడు అన్ని ఏం తెలియదు. ఎప్పుడైతే ఇంట్లో ఆ, ఈ ఇంటి పెద్దలిద్దరు వెళ్ళిపోయారు, బంధువులు అంటే ఏంటి, చుట్టాలంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, మన దగ్గర ఎప్పుడు ఎవరు ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ నేను నాకు 1 by 1 స్టెప్ బై స్టెప్ అది తెలుసుకుంటా వచ్చా. ఆ వచ్చినప్పుడు ఎప్పుడు మైండ్ లో ఏదో ఒక ఆలోచన ఉంటానే ఉండదు, ఈ మైండ్ ఖాళీ ఉండదు ఆ పడుకున్న 5-6 గంటలు తప్ప. సో అట్లా ఈ మార్గంలో రావటం జరిగింది. దీనిలోకి వచ్చాక కొంత మనం ఈ స్పిరిచువల్ గా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, భక్తి మార్గం అంటే ఏంటి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం అన్నిటికన్నా ఎందుకు హైయెస్ట్ అన్నారు. సనాతన ధర్మంలో కూడా ధ్యానానికి ఒక పెద్ద పెట్టేశారు ఋషులు మహర్షులు. మరి యోగా కన్నా ధ్యానం గొప్పదని కూడా ఎంతో మంది చెప్తూనే వచ్చారు. సో కాబట్టి ఇవన్నీ ఒక 1 year పాటు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ రోజుకు ఒక 5-6 గంటలు
నాకు మొట్టమొదటిసారిగా నేను బాగా ఈ ధ్యానాన్ని నమ్మింది. నేను ధ్యానానికి వచ్చిన 1 మంత్ లోనే పిరమిడ్ వ్యాలీ వెళ్ళాను బెంగళూరు. అక్కడ పత్రి సార్ అసలు నాకు తెలియదు. అప్పుడు చెప్పారు నా ఫ్రెండ్ ఒక సీనియర్ ఏం చెప్పారంటే, పత్రి సార్ అక్కడ ఒక 1 వీక్ ఉంటారు, డైలీ మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ ఉంటుంది, నువ్వు గురువు గారిని కలవచ్చు అంటే. నాకు ఆయన ఫోటో చూడగానే మన ఇంట్లో కనుక సొంత తండ్రిని చూస్తే, గొప్ప గురువుని చూస్తే ఏదో ఒక అమితమైన ఆనందం. ఆయన ఫోటో చూడగానే నాకు ఆ ఆనందం ఆటోమేటిక్గా ఎన్నర్లో క్రియేట్ అయిపోయింది. సో ఏదో ఉంది, మనం వెళ్ళాలి అని చెప్పి నేను అదే ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళటం 2013లో వెళ్ళాను. వెళ్ళి ఆ ముందు రోజు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో మంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు. ఆ రోజుల్లో ఈ సొసైటీ స్టార్ట్ అయిన కాడ నుంచి మనకి గ్రాండ్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకరైనటువంటి ప్రేమనాథ్ సార్, ఆయన స్టేట్ వర్క్ షాప్ చేస్తారు, ఎంతో మంది లక్షల మంది ధ్యానులుగా మార్చారు. సో ఆయనతో కలిసి కూర్చొనే అవకాశం నాకు ఆ రోజు జరగటం, ఈ ధ్యానంలో సూక్ష్మ శరీరయానం, గత జన్మలు చూసుకోవటం, వీటి మీద ఎన్నో నాకు డౌట్స్ ఉండేవి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాను. దాదాపు నైట్ 12-12:30 వరకు మేమిద్దరం ఆయనతో అంతసేపు గడపటమే నాకు ఆ రోజు ఒక అదృష్టం అన్నమాట. సో అదొక సెకండ్ స్టెప్ అయితే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock పత్రి గారి ఫ్లూట్ తో పత్రి సార్ సంగీతం వాయిస్తారు. మనం డైలీ ఈ మ్యూజిక్స్ అన్ని కూడా పత్రి సార్వి. ఎందుకు ఆయన సంగీతంతో ధ్యానం అనేది పెట్టారంటే, ఈ సృష్టిలో హైయెస్ట్ ఎనర్జీ సంగీతానికి ఉంది. మన పూర్వపు రోజుల్లో మొండి జబ్బులు, మొండి రోగాలు, డాక్టర్ల కలింగాని కూడా సంగీతం ద్వారా మ్యూజిక్ హీలింగ్ థెరపీ అంటారు. సో పత్రి సార్ ఏం చేశారు, ధ్యానం. సహజంగా మనం ఇప్పుడు కూర్చున్నాం అంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మ్యూజిక్ తో ఎప్పుడైతే మనం ఆ మెడిటేషన్ కనెక్ట్ అవుతామో, ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఆలోచన రైతు స్థితిగానే తొందరగా వెళ్ళడం జరిగింది. అందుకని పత్రి గారు మ్యూజిక్, ధ్యానము, పిరమిడ్ ఈ మూడింటిని క్లబ్ చేసి. సో పిరమిడ్ గురించి మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకి సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ అనే క్లాస్ అయిపోయింది. సో 12:30 అయింది నైట్. వెళ్ళి పడుకుంటే నాకు ఒక డౌట్, మార్నింగ్ 4కి అన్నారు కదా, నేను లెగుస్తానా లెగవనా. సరే వెళ్ళి పడుకున్నా. పత్రి గారు టైంకి 4కి వెళ్ళిపోయారు, నేను లెగవలే. కరెక్ట్ గా 4:05కి ఉదయాన్నే నన్ను ఎవడో వచ్చి గట్టి కొట్టాడు. ఎవడు, ఫిజికల్ గా కాదు. నేను పడుకున్నాను, మెలకువ రాలే, గట్టిగా వీపు మీద ఒకటి కొట్టాడు చాలా స్ట్రాంగ్ గా. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేదు. అప్పటికి నేను అడిగితే అక్కడ డార్మెటరీస్ లో ఆల్రెడీ పత్రి సార్ వెళ్ళారండి, ఆల్రెడీ మెడిటేషన్ స్టార్ట్ అయిందంటే నేను ఒక 5 minutes లో ఈ బ్రష్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళటం జరిగింది. సో నా టోటల్ లైఫ్ లో ఈ 14 సంవత్సరాల ఈ ఆధ్యాత్మిక ఈ ధ్యాన జీవితంలో 4:30కి వెళ్ళినోడిని నేను మళ్ళీ మధ్యాహ్నం 3:30కి ధ్యానంలో నుంచి బయటికి రావడం జరిగింది. అది నాకు చాలా ఎమోషనల్. అది తలుచుకుంటే గురువు గారు మన మధ్య లేడు కాబట్టి అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. అంత అద్భుతమైన ఫీలింగ్. అది మనం మాటలతో వర్ణించలేదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వటం కొన్ని కొన్ని. సో లాంగ్ టైము, దాదాపు 9 hours పైన ఏకంగా ఆ కింగ్ ఛాంబర్ లో కూర్చోవడం జరిగింది. అంత లాంగ్ టైం ఎప్పుడు కూర్చోలే. మామూలుగా 2 hours 3 hours కంటిన్యూగా ఒకే సిట్టింగ్ లో కూర్చోవడం అలవాటు అయింది. కానీ నా లైఫ్ ఈ ఈ టోటల్ ఇన్ని ఇయర్స్ లో మళ్ళీ మౌన ధ్యానానికి వెళ్ళినప్పుడు కూర్చుంటాం, మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తాం, ఒక 3 hours అనో 2 hours అనో అట్లా కూర్చోవటం జరిగింది. కానీ టోటల్ గా మార్నింగ్ 4:30కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 3:30 ధ్యానం నుంచి లేకపోతే అంటే అసలు ఏం తెలియలే. లేచాక కూడా నేను అంతసేపు కూర్చున్నాను ఫీలింగ్ కూడా కలదు. సో అక్కడి నుంచి పిరమిడ్ మీద కూడా నేను మరింత అవగాహన తెచ్చుకోవడం. తర్వాత నేను ప్రతి స్కూల్స్ కాలేజెస్ లో వర్క్ లో ఉన్నా కాబట్టి ఈ యొక్క ధ్యానాన్ని ఎక్కువ నేను టీచింగ్ కి, పిల్లలకి కాలేజెస్ లో ఈ లెక్చరర్స్ కి, స్టాఫ్ కి ఇట్లా ప్రచారం చేయడం జరిగింది. మొత్తం అయిపోయాక 6th డే నేను వెనక కూర్చుంటే పిరమిడ్ వ్యాలీలో పత్రి గారు పిలిచారు, నువ్వు ఎట్రా అని. నీ అనుభవం చెప్పాను. ఏం అనుభవం చెప్తావు, కళ్ళంటి నీళ్ళు వచ్చేసి. అదే పెద్ద అనుభవం. అది అయిపోయింది, బ్యాక్ టు హోమ్. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను నేను, ఇంత మంచి ఈ ధ్యానాన్ని మనం అందరికి అందించాలి. ఎంతో మంది ఎన్నో రకాల సఫర్ అవుతున్నారు. ఇంత చిన్న టెక్నిక్ చేసుకుంటే మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఒక పక్కన జీవన విధానం మారుతుంది.
ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ధ్యానాన్ని మనం అందించాలని ఒక మహాశివరాత్రి రోజు సంకల్పం చేసుకుని మొట్టమొదటిగా మా మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత పత్రి గారు మా ఊరు వచ్చారు, పిరమిడ్స్ పెట్టాం. ఒక 5-6 వేల మందిని యజ్ఞంలాగా పెట్టి ఆ పిరమిడ్స్ ఓపెన్ చేశాము. తర్వాత పత్రి సారు స్కూల్స్ కాలేజెస్ లో కూడా వర్క్ చేయమన్నారు. అట్లాగే స్కూల్స్ కాలేజెస్ లో కూడా దాదాపుగా స్టిల్ టుడే పనిచేస్తూనే ఉన్నాం. ఇది నిరంతర ప్రాసెస్. సో మనం ఆఖరి శ్వాస పోయేంత వరకు ఈ యొక్క ధ్యానాన్ని మనం 10 మంది చెప్పటం మనందరి యొక్క కర్తవ్యం కాబట్టి అందులో నేను కూడా భాగస్వాముడిగా అయ్యాను కాబట్టి స్టిల్ టుడే మనం ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళకి ధ్యానం నడపటం, ఎక్కడికి వెళ్ళినా నేను రోజు జర్నీలు చేస్తూ ఉంటాను. అట్లాగే ఎక్కువ స్పిరిచువల్ గానే ఉంటా కాబట్టి సో ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సో ఇది సో కాబట్టి మనకి లైఫ్ లో ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ, అసలు మనం ధ్యానంలోకి ఎందుకు వచ్చాం, ఎందుకు ఈ ధ్యానాన్ని నన్ను లాక్కొచ్చిందని కనుక మనం ఫస్ట్ ప్రతిరోజు ఆరోగ్యం కోసం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా వెళ్ళిపోయేది. ఈ రోజు ఒక జబ్బు వచ్చింది, ధ్యానం చేశాం, ధ్యాన శక్తితో ఆ జబ్బును పోగొట్టుకున్నాం. రేపు ఇంకో జబ్బు రాదు. శరీర ధర్మం శరీర ధర్మమే. సో ధ్యానం అనేది మనం ఎందుకు చేయాలంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం, సృష్టి రహస్యాలు విశ్వ రహస్యాలు తెలుసుకుంటూ మనల్ని మనం తెలుసుకుంటూ ఎప్పుడైతే ఆ ప్రకృతికి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ దానికి అనుగుణంగా మనం కనెక్ట్ అవుతూ మనల్ని మనం తెలుసుకోవడానికే ధ్యానం అదే ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంకల్పాలతో ఇప్పుడు చాలా రకాలు ధ్యానాలు చేపిస్తున్నారు, మనీ మెడిటేషన్ అంటే అన్ని ఆడి విరక్తి చెంది ఏడుకొచ్చాక మనీ మెడిటేషన్ ఏంది నాకు అర్థం కాదు. మనీ మెడిటేషన్ అంటారు, సంకల్ప ధ్యానాలు అంటారు. ఇవన్నీ కూడా పత్రికారు ఒకటే చెప్పారు, ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, ది స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈజ్ రూట్ అన్నారు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటావో మన కర్మలన్నీ కూడా ఎప్పుడైతే తగ్గుతా ఉంటే నీ భౌతిక జీవితం బాగుంటుంది. సో దానికోసం మనం చేయాలి కానీ ప్రతిరోజు సంకల్పాలు పెట్టుకోవాలి. చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఇటు కూడా. సో వాళ్ళందరినీ విమర్శని కాదు, నేను ఎక్కడికి వెళ్ళిన క్లాసులో అదే చెప్తాను, దయచేసి ఎవరు భౌతిక సంకల్పాల గురించి మీరు ఆలోచించద్దు. ఆధ్యాత్మికంగా మనం సాధన చేసుకుంటూ సేవ చేసుకుంటూ సరైన విధానంలో మనం గనక నడిస్తే ఆటోమేటిక్ గా ప్రకృతి గురువుల యొక్క అనుగ్రహం నిరంతరం మన మీదే వర్షిస్తూ ఉంటుంది. తద్వారా మన జీవితంలో మనకు కావాల్సిన అన్ని కూడా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి పొద్దున్నే ఎప్పుడు లేచి ధ్యానం చేసినా కూడా ఫస్ట్ నేను ఇంతకుముందు మనం ఒక సంకల్పంతో ధ్యానం చేయించాను ప్రతిరోజు. చక్కగా ఈ రోజు లాస్ట్ 5 minutes మళ్ళీ చేయిస్తాను. అది అనుకొని మీరు ధ్యానం చేయండి, ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. మరి భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితంలో బాధలు ఉండవంటే ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే ఒక మార్గాన్ని ఎన్నుకొని మళ్ళీ డిస్కనెక్ట్ అవుతూ ఉంటామో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేటానికి కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాం నేచర్. సో ఆధ్యాత్మిక మార్గంలోకి రావటానికి వరకే మన బాధ్యత, వచ్చాక మన జీవితంలో ఏమీ లేదు. మనం ఖచ్చితంగా ఈ శ్వాస ఆగిపోయేంత వరకు ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకొని వచ్చాం, ఇన్ కేస్ డిస్కనెక్ట్ అయ్యామనుకోండి, అరే నా బోరు కొడుతుందిలే ఏం చేస్తాం పద్దాకులు ధ్యానం, డిస్కనెక్ట్ అయ్యారనుకోండి మళ్ళీ ఏదో సమస్య, ఇంకొద్ది పెద్ద సమస్య వచ్చి మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకొస్తుంది. సో ఇది నేను నీ మాట్లాడే ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతుంది, ఇది క్లాస్ కాదు, ఇట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో కాబట్టి మిత్రులందరూ కూడా చక్కగా ఒక అద్భుతమైన మార్గాన్ని ఎన్నుకున్నాం. హయ్యెస్ట్ సాధన ధ్యానం అనేది. మనం ఎన్నో జన్మల్లో భక్తి మార్గంలో ఉన్నాం, మనం ఎన్నో జన్మలు సాధన చేసాం, మనకు తెలియదు. ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక సంకల్పాలతో ధ్యానం చేయండి. ఓకేనా? సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సంపూర్ణ జీవన శైలి. సో మనం ఈ క్లాసులో ఈ సమగ్ర జీవన శైలి, సంపూర్ణ జీవన శైలి అనేది ఓన్లీ ఫిజికల్ బాడీకి. ఎప్పుడైతే నేను ఈ క్లాస్ చెప్పే ముందు కూడా ఇదే చెప్తా, మన ఆలోచన సరిగ్గా ఉండి మన మనసు ఎప్పుడైతే ఎక్కడా కూడా ఒక కల్మషం లేని ఆలోచనతో మనం నిరంతరం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో సగం ఆరోగ్యం అక్కడే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఉదయం లేచిన కాడి నుంచి ఈవినింగ్ మళ్ళీ పడుకునేంత వరకు ప్రతి నిమిషం మనం చెక్ చేసుకోవాలి, మన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నాం, మన కుటుంబ సభ్యులతో మనం ఎలా ఉన్నాం, నా పక్కవాడిని నేను ఎలా చూస్తున్నాను, నాలో ఉన్న నెగిటివిటీస్ ఏంటి. డే బై డే ఒకసారికి మార్పు రాకపోవచ్చు, ఎందుకంటే
ఇప్పటి వరకు ఒక జీవన విధానానికి అలవాటు పడ్డాం, మనకు తెలియదు అదే జీవితం అనుకున్నాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ప్రతిదీ మనం కౌంట్ అవుతుంది. ఒకరిని తిట్టినా కౌంట్ అవుతుంది, గబక్క మనం తెలుసో తెలియకో చిన్న తప్పు చేసినా కౌంట్ అయిపోతుంది లైఫ్ లో. కాబట్టి లైఫ్ ఈజ్ మోస్ట్, వీ హ్యావ్ టు మూవ్ లైఫ్ విత్ మోస్ట్ అవేర్నెస్, ఎరుక. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నేను మాట్లాడేది నేను వింటూ నీతో మాట్లాడుతాను అంటే జీవితాన్ని అంత సూక్ష్మంలో కనుక మనం ఆలోచించినప్పుడే మనకు ఆ ముక్తి మోక్షం అనేది కలిగింది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది మన జీవన విధానం. మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసేటప్పుడు ఉన్నవాడిని లేనివాడిని ఒకలా చూడగలుగుతున్నావా? ఒక బిచ్చగాడిని మరి నా తోటి ఫ్రెండ్ని మనం ఒకలా చూడగలుగుతున్నామా? క్లాస్ లో చెప్తున్నాం మనం సర్వంతర్యామి భగవంతుడు అందరూ ఉన్నాడు, సర్వంతర్యామి అని చెబుతున్నాం, దాన్ని మన జీవితంలో ఆచరిస్తున్నాం. మనకు అది ఆ గమనింపు వస్తుందా? ఆ మార్పు అనేది మన మనసుకి మైండ్కి తెలుస్తుందా? నిజంగా మనం అలా చూడగలిగిన రోజు మనం నిజమైన ధ్యాన సాధన చేస్తాం. అంతేగాని గుడి దగ్గర బిచ్చగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టమని కాదు నా ఉద్దేశం. ఆ తత్వంతో మనం ఉన్నావా లేదా? మనం ఏమనుకుంటాం, మనమంతా ఒకటే, భగవంతుడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాడని చెబుతున్నాం. ఆ యొక్క భగవంతుడి తత్వాన్ని మనం అందరిలో ఒకలా చూడగలుగుతున్నామా? ఆ చూడగలిగే స్థాయికి వచ్చామా లేదా అనేది ఇక్కడ మనకు సాధనలో ఒక పరీక్ష. ఇంకోటి, మనమంతా సాధన ఎందుకు చేస్తున్నాం చెప్పండి? ఈ సాధనలు ఇన్ని క్లాసులు పెట్టాం కదా, దాదాపు 7-8 సంవత్సరాలు మనం ఎన్నో బ్యాచెస్ అయిపోయింది, ఎన్నో క్లాసులు విన్నాం, ఎంతో సాధన చేసాం. కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. దీని యొక్క అంతిమ ధ్యేయం ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటి? ఒకళ్ళు చెప్పండి. అసలు మనం ఎందుకు పొద్దున్నే లేచి ఈ సాధన చేస్తున్నాం? కొంతమంది ఆరోగ్యం కావచ్చు, ఓకే. కొంతమంది ఆధ్యాత్మిక కోసం కావచ్చు, ఓకే. బట్ అల్టిమేట్ ఏంటి? ఎందుకు? ఫైనల్ స్టెప్ ఏంటి? ఆత్మజ్ఞానం ఏ- సార్. అమ్మా, ఆత్మజ్ఞానం. ఓకే. ఇంకా చెప్పండి, మీకు ఏదనిపిస్తే చెప్పండి, తప్పైనా పర్లా. మోక్షం కోసం సార్. మోక్షం, మోక్షం, ఓకే. నెక్స్ట్ ఇంకా సార్ మోక్షం అంటే ఏంటి సార్? మోక్షం అంటే సార్ ఏంటి? సార్ చెప్పండి. ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళడము, అట్లే శాఖ ఓకే. దైవత్వం శాకాహార తెలుసు. హలో సార్, చెప్పండి. శాకాహార జగత్ కోసం సార్. మీరు శాఖాహార జగత్ కోసం చేస్తున్నారా? మొత్తం అందరిని మార్పు చేయటం కోసం. అది పత్రిజీ గారి ఆశయం కూడా కదా. Yes. నేను అనేది ఆశయాలు కాదు, ఆశయాల కోసం మనం అంతా చేస్తున్నాం, అది వేరు. అసలు ఓకే ఈ సాధన అల్టిమేట్ ఫైనల్ స్టెప్ ఏంటి? దేనికోసం మనం ఇంత పాకులాడుతున్నాం? ఒక జన్మ లేకుండా ఉండడం కోసం అంతే సార్. రైట్. అందరూ మీరు చెప్పిన విషయాల్లో చాలా వాటి కరెక్టే, అవన్నీ వాటిలో బాగా ఆన్సర్స్ అన్ని. బట్ అల్టిమేట్ ఏంటంటే మన మనసును జయించడం కోసం అది. ఓకే మనసుకు లోబడి జీవించేవాడు మానవుడు, మనసును జయించిన వాడే మాధవుడు. వాళ్ళే ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు. అర్థమైందా? ఎప్పుడైతే ఈ మనసు స్థితిని మనం దాటి వెళ్తామో ప్రకృతి అంతా కూడా మన దగ్గరే ఉంటుంది. ఫస్ట్ మన మనసును ఈ చేసే సాధన అంతా కూడా మనసును జయించటానికి. అర్థమైందా? మానవుడు దుఃఖానికి కారణం అజ్ఞానమా, కోరికలు కదా అజ్ఞానం. కోరికలు ఉండాలి. జ్ఞానంతో ఉన్నప్పుడు సరైన కోరికలు కోరుకుంటాం, జ్ఞానం లేనప్పుడు రకరకాల కోరికలు, సరికాని కోరికలు అని మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అర్థమైంది? ఇదే శివ ధ్యానం చేయకపోతే ఖాళీ దొరికితే సినిమాకో ఇంకోటికో వెళ్ళేవాడు. ఇప్పుడు ఖాళీ దొరికింది, సినిమాలు తగ్గిపోయినాయి, మనం అంతా క్లాసులకి అటెండ్ అవుతున్నాం. సో అట్లా దుఃఖానికి కారణం అజ్ఞానం, కోరికలు కాదు అజ్ఞానం. ఎప్పుడైతే సరైన జ్ఞానంతో మనం కోరికలు కోరుకుంటామో ఆటోమేటిక్గా అక్కడ కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెప్పారు మోక్షం అంటే ఏంటి? ఆనందంగా జీవించడం. సుఖానికి దుఃఖం అనే ఆపోజిట్ వర్డ్ ఉంది, దుఃఖానికి సుఖం ఉంది. ఆనందానికి ఆపోజిట్ వర్డ్ ఉందా? లేదు, లేదు. ఉందా? లేదు. సో కాబట్టి ఆ ఆనందం అంటేనే మోక్షం. ఆనందంగా జీవించడం మోక్షం. మై డియర్ ఫ్రెండ్స్, అమృత బిందువులు. అమృతం అంటే ఏదే లేదు, మన ఆలోచనలే అమృతం.
మన భావనలే అమృతం. అర్థమైందా? సో మనం భోజనం చేసేటప్పుడు కూడా సరైన ఒక అద్భుతమైన భావంతో నేను తినే ఆహారం నా శరీరానికి అమృతం లాగా పనిచేస్తుంది అని కనుక పదే పదే కనుక ఆ భావం చేసి తింటే ఆ భావన తరంగాలన్నీ కూడా ఆహారంలోకి వెళ్ళి ఆహారం అమృతం లాగా మారిద్ది మనకి. అర్థమైందా? సో ఇలా చెప్పుకుంటే వెళ్తే అసలైన టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. అయిపోయింది కాబట్టి మనం ఈ వాగ్భటాచార్యులు గారు మనకి ఆయుర్వేదంలో వాగ్భటాచార్యులు మన సనాతన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మన దేశం ఎందుకు ఇంత ఆ, అన్ని దేశాలు మనకెళ్ళే చూస్తుంటే ఆర్థికంగా మనం వెనకబడినప్పటికీ అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు అంగార గ్రహం మీదకి వెళ్ళడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే రీసెర్చ్ కి అంతకన్నా ముందే మన దేశంలో మునులు ఋషులు అంగార గ్రహం ఏముంటాయి అని పిన్ పాయింట్ చెప్పారు. కానీ సైన్స్ నమ్మదు. సైన్స్ లా ట్రూత్ అనేది కనెక్ట్ అవ్వలేరు వాళ్ళు సైంటిస్టులు. వీళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది మనోళ్ళు సూక్ష్మ శరీరాన్ని చేసి అంగార గ్రహంలో ఏముందో ముందే చెప్పారు. వీళ్ళు నమ్మల. తర్వాత వీళ్ళు రీసెర్చ్ చేశారు అంగార గ్రహంలోకి ఏముందంటే మన ఋషులు మునులు ఏమేమి చెప్పారు అవన్నీ అక్కడ ఉంది. సో అది మన భారతదేశం ఒక గొప్పతనం. అందుకని ప్రపంచ దేశాలు అన్ని మన కళ్ళే చూస్తున్నాయి. ఎందుకు? ఒక గురువుల సంస్కృతి మన దేశంలో ఉంది, ఒక ఋషుల సంస్కృతి మన దేశంలో ఉంది, ఒక ఆచార్యుల సంస్కృతి మన దేశంలో ఉంది. వేరే దేశాల్లో ఉన్నాయా? సైన్స్ కన్నా సైన్స్ మన భారతదేశంలో ఉంది. డిఫరెన్స్ ఎన్నో ఉన్నాయి మన దేశంలో. భారతీయులుగా పడతాం మన అదృష్టం. సో మనమందరం ఎవరు? మనమంతా ఎవరు? భారతీయులు. భారతీయులు అంటే అసలు ఏంటి అర్థం చెప్పండి? భారతీయత అంటే అర్థం ఏంటి? మీకు తెలిసింది చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెప్తే నేను త్వరగా టైం వేస్ట్ అవ్వదు. భారతీయత అంటే అర్థం ఏంటి? నేను ఎవరినంటే పలానా వెంకట్రావుల అబ్బాయిని అంట, నేను ఎవరినంటే వాళ్ళ మనవడిని అంట, నేను ఎవరినంటే మా అమ్మ పేరు అంట, నేను ఎవరినంటే ఇంకా ధ్యానం అంటాం, ధ్యానులు అంటాం, నేను ఎవరినంటే శాకాహారులు అంటాం, నేను ఎవరినంటే ఆత్మజ్ఞానులు అని ఇప్పుడు అంటాం. అసలు నేను ఎవరినంటే ఫస్ట్ మనం భారతీయులు. భారతదేశంతో పుట్టాము కాబట్టి మనం భారతీయులు. భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతీయులు మనం. భారతీయత అంటే బా అంటే జ్ఞానం, వెలుగు. బా అంటే వెలుగు, వెలుగుకు మరి ఒక ప్రతిరూపం జ్ఞానం. రతి అంటే ఆనందం. ఏ వ్యక్తి అయితే నిరంతరం జ్ఞానాన్ని తీసుకుంటూ తన జీవితాన్ని ఆనందంగా జీవిస్తాడో అదే నిజమైన భారతీయులు. నిరంతరం ఆనందంగా జీవించే వాళ్ళే మనం భారతీయులు. సో దాని యొక్క ఆధ్యాత్మికంగా ఆ భారతీయతకు వెనక అంత అర్థం ఉంది. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం ద్వారా అయితే మనం నిరంతరం ఆనందంగా జీవిస్తామో. పుస్తక జ్ఞానం ఉంది, చదివినంతసేపు ఉల్లాసంగా ఉంటది, తర్వాత ఉంటుందా? అదే మరో ఆత్మ జ్ఞానంలోకి వచ్చాము, ఈ సిలబస్ తెలుసుకుంటున్నాము. డే టు డే లైఫ్ లో ఆచరణ నుంచి పెట్టే వాళ్ళకి నిరంతరం ఆనందంగానే ఉంటారు. ఆచరణలో పెట్టిన వాళ్ళకి నిరంతరం ఆనందంగానే ఉంటాం. ఆచరణ లేని వాళ్ళకి ఇక్కడ కూడా ఆనందం దొరకదు మై ఫ్రెండ్స్. సో కాబట్టి మనం చేసే సాధన బట్టే మన యొక్క జీవితం అనేది ముడిపడి ఉంది. మనం దేని నుంచి బయటపడాలి? ఒక కష్టం నుంచి బయటపడాలన్నా, అర్థమైందా? మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మనం ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని కాన్సెప్ట్లు విన్నా, ఆ చెవులో పడినప్పుడు అబ్బా ఈరోజు భలే చెప్పారు పలాయన, ఎంతో అద్భుతంగా ఉంది, నేను మారాలి అనుకుంటాం ఆ నిమిషం. తర్వాత నలుగురు పోగవుతారు ఇంట్లో, అది పాయ, మళ్ళీ ఇది వచ్చా. మళ్ళీ సాయంత్రం ధ్యానం క్లాస్ మొదలైనప్పుడు మళ్ళీ జూమ్ స్టార్ట్ అయింది, మళ్ళీ వెళ్ళి కూర్చుందాం అనిపించింది. సో అట్లా కాకుండా మనం ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా, సాధనా మార్గంలోకి వచ్చాక మన వల్ల ఎదుటోళ్ళు మారాలి కానీ మనం వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళకూడదు. సో ఆ స్థాయికి వెళ్ళాలంటే రోజు సాధన పెంచాలి, సాధన పెంచాలి, సాధన సాధన సాధన. పత్రిక గారు ఇదే చెప్పేవాళ్ళు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎన్ని గంటలు కూర్చోగలిగితే అన్ని గంటలు. టైం దొరికినప్పుడల్లా ధ్యానానికి ఉపయోగించండి. ఇంక వేరే ఏమొద్దు మై ఫ్రెండ్స్, మీకు వేరే ఏం చేయాల్సిన పని లేదు. సరదాగా సండే వస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, ఫ్యామిలీకి టైం ఇవ్వండి. రిమైనింగ్ డేస్ లో మీ వర్క్ తప్ప రిమైనింగ్ మీకు ఎక్కడ ఏ టైం ఉన్నా కూడా మీరు ధ్యానానికి కూర్చోండి. అర్థమైందా? ఇంకోటి ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొంతమందికి కంప్లీట్ అనారోగ్యంతో మెడిటేషన్ లోకి వస్తారు.
వాళ్ళకి ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఏముంటది, మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్ లో 3 ఉన్నాయి: ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వశక్తిదాయని, ధ్యానం సకల భోగ. ఈ ధ్యానం సర్వరోగ నివారణలో మన శరీరంలో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మన శరీరంలో ఎంత అనారోగ్యం ఉంటే అంత మెడిసిన్ రాస్తాడు, అవునా కదా? దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కువ అనారోగ్యం ఉంది, తక్కువ మెడిసిన్ ఇస్తే తగ్గిద్దా? జనరల్ గా ఎగ్జాంపుల్, ఇక్కడ మెడిసిన్ గురించి కాదు, ఎక్కువ అనారోగ్యం ఉంది, తక్కువ మెడిసిన్ ఇస్తే తగ్గిద్దా? తగ్గదు సో ఆ సార్. ఎక్కువ అనారోగ్యానికి కావాల్సిన మెడిసిన్ మొత్తం వాడితేనే అది కొద్దిగా కంట్రోల్ అయింది. అట్లాగే ధ్యానంలోకి వచ్చాక ఇక్కడ ఆధ్యాత్మికతలో ఏం చెప్తుందంటే, పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడిత. గత జన్మలో మనం చేసుకున్నటువంటి ఆ ప్రారంధ కర్మలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్న రోగాలు. ఇక్కడ 2 రకాల రోగాలు అన్న: దీర్ఘకాలిక వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు. ఈ షుగర్లు, బీపీలు ఇవన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? మనం కొని తెచ్చుకుని ఇవన్నీ, వీటికి కర్మలకు సంబంధం లేదు మై ఫ్రెండ్స్. మన జీవన విధానం మారింది, మన జీవన సరళి మారింది, మన ఆహారపు అలవాట్లు మారినాయి, మన ఆలోచన విధానాలు మారినాయి. సో వీటి వల్ల వచ్చే వ్యాధులు, బీపీలు కానీ, షుగర్లు కానీ, ఇవన్నీ. సో వీటికి రెమెడీ ఉందంటే రియల్ గా ఉంది, దానికి మెడిసిన్ కూడా అవసరం, అది నేను చెప్తా అప్పుడు. మరి దీర్ఘకాలిక వ్యాధులు ఇవి ఎలా ఉంటాయి అంటే, మన ఇంటి పక్కడు గంట ముందు బాగానే ఉంటాడు, మనతో బాగానే మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళాక సడన్ గా మంచంలో పడిపోతాడు. అంటే వాడి కర్మ పండి ఆ టైం వచ్చింది, అనుకోకుండా ఏం అవసరంలా ఆ టైం ఆ కర్మ ప్రక్షాళన కోసం దాన్ని అనుభవిస్తుంటారు. ఇది పాప కర్మ వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. సడన్ గా చేతులు పడిపోవటము, సడన్ గా మనం చూస్తూ ఉంటాం డే టు డే లైఫ్ లో, మన కొలీగ్స్ లో కానీ, బంధువుల్లో కానీ, ఏ కారణం లేకుండానే మన ముందు తిరుగుతూ ఉంటాడు, మంచాన పడతాడు. సో ఇది గత జన్మల నుంచి వచ్చిన ఆ పాప కర్మ. అంటే అదే గత జన్మలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మస్ అంటారు. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటూ ముందుగానే ధ్యానం గురించి తెలిసి, దానికి భగవద్గీతలో ఇష్టలే అర్థమవుతుంది అందరికీ. అర్థమవుతుంది సార్ అందరు. ఆ గొంతు కొంచెం పోయింది, దానివల్ల కొద్దిగా బొంగురు ఉంది అనిపించు. వాయిస్ అయితే క్లియర్ గా ఉంది కదా, టాపిక్ అర్థమవుతుంది కదా? ఓకే సార్, అర్థమవుతుంది, వాయిస్ క్లియర్ గానే ఉంది. రైట్. సో దానికి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఎట్లా సొల్యూషన్, ఆధ్యాత్మిక మార్గంలో ఈ కర్మల్ని హీల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. నీ కర్మలన్నీ ఎక్కడ దగ్ధమవుతాయి అంటే జ్ఞానం ద్వారా. ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానం, నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానం. దీనికోసం మనం పరితపించాలి. ఫిజికల్ మెటీరియలిస్టిక్ వదిలేయండి. ఇప్పుడు దాకా అక్కడ ఉండి వెక్స్ అయిపోయాం, ఎన్నో జన్మల్లో సంపాదించాం, పోగొట్టుకున్నాం, అడుక్కున్న అనుభవాలు పొందాం, లక్షాధికారులుగా ఉన్నాం, కోటీశ్వరులుగా ఉన్నాం, అన్ని అనుభవాలు చెంది ఈ రోజు అన్ని అయిపోయాక ఈ మార్గంలోకి వచ్చి ఇక్కడికి కూడా వచ్చాక ఇంకా మెటీరియలిస్టిక్ లైఫ్ గురించి ఆలోచిస్తే ఇక మనం ఎందుకు సాధన? వేస్ట్ కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది సాధన, పర్ఫెక్ట్ గా ఎలా సాధన చేయాలి, ఈ ఆధ్యాత్మికంగా ఈ ఆత్మోన్నతిని మనం సాధించడానికి నిరంతరం మనం ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటి, ఎలా జీవించాలి అనేది ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంకల్పాలతో మనం సాధన చేసుకుంటామో ఆటోమేటిక్ ఫిజికల్ లైఫ్ మొత్తం వెళ్ళిపోద్ది. మొత్తం కర్మలు పోతాయి, అనారోగ్యం పోతాయి, అన్ని పోతాయి. ఏది మన దగ్గరికి రానివ్వరు కూడా. మన చెడు చేసే శత్రువు కూడా మన ఇంటి దాకా వచ్చి మనకు దండం పెట్టి వెళ్ళిపోతాడు. దట్ ఈజ్ మెడిటేషన్. ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన శత్రువు కూడా మన ఇంటి దాకా కోపంగా వస్తాడు, మన స్టెప్స్ ఎక్కగానే మనకు దండం పెట్టి వెళ్ళిపోతాడు. అది ధ్యానం అంటే, అది ఆధ్యాత్మికత. ఓకేనా? సో కాబట్టి ఈ ఫిజికల్ మెటీరియలిస్టిక్ లైఫ్ కన్నా మనం పెట్టుకునే ఈ అత్యున్నత ఆధ్యాత్మిక సంకల్పాలు, విశ్వ సంకల్పాలు ఏదైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని కనుక మనం సాధన చేస్తే మన జీవితంలో మనకు కావాల్సినవి కూడా మనకి దగ్గరికి వస్తాయి. రైట్? ఓకేనా? సో ఇది. సో మన భారతదేశంలో మరి వాగ్భటాచార్యులు గారు ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పా, షుగర్ అనే దానికి మనం మెడిసిన్ వాడతాం కదా, అవసరంలా. మనం కనుక ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఉదయాన్నే లేవగానే మనం ఏం చేస్తాం, ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి 10 మంది ప్రమోట్ చేస్తాం, అరే నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. ఇప్పుడు మా విలేజ్ లో చాలా మంది పెద్దోళ్ళు చూస్తాం, ముసలోళ్ళు. అంటే అది నేను కామెంట్ చేయటం కాదు, మా హ్యూమన్ సైకాలజీ. మనకు ఒక బాధ వచ్చినప్పుడు 10 మందికి చెప్తే ఎదుటోళ్ళ నుంచి సానుభూతి కోరుకుంటే ప్రతి మానవుడి యొక్క
సైకలాజికల్ ఫ్యాక్టర్ అది. మనం ఎప్పుడైతే పదే పదే నాకు అది వచ్చింది అన్నామో దాన్ని పెంచుకుంటూ మనం ఎన్నిసార్లు అయితే మంత్ర జపం చేస్తాం కదా, జపం చేస్తే శక్తి ఎట్లా పెరిగిద్దో ఆ జప శక్తి నాకు అది ఉంది ఇది ఉంది అనుకుని దాని శక్తి కూడా పెరిగి అది ఎక్కువైంది. ఈ చిన్న లాజిక్ మనకు తెలియదు. సో అందుకని పొద్దున్నే నేను ఉదయాన్నే లేవగానే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఫస్ట్ మెడిసిన్ ఇది. చక్కగా మనస్ఫూర్తిగా నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. అఫ్ కోర్స్ ఫిజికల్ బాడీలో ఉండొచ్చు కాక, కానీ మన ఆలోచన శక్తికి చాలా గొప్ప పవర్ ఉందండి. మీకు తెలియదు, అర్థమైందా? మన ఆలోచన శక్తికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. మనల్ని నడిపించేది కూడా అదే. బుద్ధుడు కూడా ఫైనల్ గా అదే చెప్పాడు. ఆత్మ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చివరికి ఏం చెప్పారంటే నీ ఆలోచనే దైవం అన్నారు. ఎందుకంటే నీ ఆలోచనే నిన్ను కర్మ ఫస్ట్ నీకు ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన నుంచి ఒక కర్మ చేస్తున్నావు, దాని ద్వారా దానికి కావాల్సిన ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు. ఇది అవునా కాదా? ఎస్ ఆర్ నో? దీనికన్నా అల్టిమేట్ ఏమైనా ఉందా? మనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ శివ ఉన్నాను, ఇప్పుడు క్లాస్ చెప్పాలని చెబుతున్నాను అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నాకు చెప్పాలనిపించింది ఈ మంత్ లో 2 రోజులు క్లాస్ అరేంజ్ చేయమన్నా, కంప్లీట్ గా డిస్కనెక్ట్ అవుతున్నానండి. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు అరేంజ్ 2 క్లాస్ అని అడిగాను. క్లాస్ నేను అనుకున్నాను, అడిగారు, అరేంజ్ అయింది, చెప్తున్నా. ఇదంతా నా ప్రమేయం లేకుండా జరిగిందా? మీ ప్రమేయం తప్పిస్తుంది. మనం ఒకసారి ఏమనుకుంటామంటే మన జీవితంలో వచ్చే మన కష్టాలు నష్టాలు కూడా ఏది కూడా మన ప్రమేయం లేకుండా జరగదు మరి ఫ్రెండ్స్. మన ప్రమేయం అంటే మన ఆలోచన లేకుండా. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ గతంలో నువ్వు దాని గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు. దాని యొక్క ఆలోచన, ఆ శక్తి అనేది ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మన ముందు అట్లా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అందుకనే మన ఆలోచన పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. చూడండి, మనకు ఇలాంటి మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ రావాలి, 4-5 రోజుల నుంచి ఫోన్ రాలే, కానీ ఒక రోజు ఉదయం బలంగా అనుకుంటారే వాడు ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే బాగుండు, చేస్తే బాగుండు, టక్ అనుకున్న 5 నిమిషాలు ఫోన్ వచ్చింది. అలా ఎంతమందికి జరిగింది మీ దానిలో చెప్పండి, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇవన్నీ ప్రాక్టికల్, మనం పెద్ద పెద్ద లోతుల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే మన దగ్గర విషయాలు మనం డిస్కస్ చేసుకున్నప్పుడే టాపిక్ గురించి వాల్యూ మనకు తెలిసింది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, మన ఆలోచన శక్తికి మించిన ఔషధం ఈ భూమి మీద ఏదీ లేదని చెప్తున్నా. సో ఎప్పుడైతే మనకి అట్లా మనం ఫోన్ అనేది రాలేదని ఒక థాట్ వచ్చి ఈ రోజు ఫోన్ రావాలి అనుకున్నామో, ఈ 4 రోజుల నుంచి అనుకుంది, ఈ 5వ రోజున అనుకుంది, ఇదంతా కలిసి ఈ యొక్క తరంగాలన్నీ అతని దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా ఫోన్ చేపిస్తుంది. దాన్ని టెలిపతి అంటాం. వెనకటి రోజుల్లో ఋషులు మహర్షులు అందరూ కూడా అట్లాగే కమ్యూనికేషన్ ఉండేవాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మంత్రం ఏంటి, ఫస్ట్ చేయాల్సిన జపం ఏంటి? నేను ఆరోగ్యంగా ఉన్నాను చెప్పండి. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను. నేను తృప్తిగా జీవిస్తున్నాను. నేను తృప్తిగా జీవిస్తాను. దీన్ని ఒక 108 సార్లు అనుకోండి, నవ్వుతూ చక్కటి స్మైల్ తో. నేను తృప్తిగా ఉన్నాను అనగానే బ్యాక్ వెళ్ళొద్దు, నేను ఆడ తెచ్చాను తృప్తిగా, నేను తృప్తిగా ఉండమని చెప్పమంటాడు, ఇదేం గోలా అనుకోవద్దు. అనుకునేకుండా జరిగింది. ఇప్పటి వరకు మనం అనుకోలే. ఈ మంత్రం ఎవరైనా పాటించారా? ఈ మంత్రం ఎవరైనా చేశారు ఇప్పటి వరకు? నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, మీరు తృప్తిగా చెప్పారు సార్ ఇంతకు ముందు లూయిస్ ఎలియాలో, అది అందులో మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం అందరం. ఎందుకంటే మై ఫ్రెండ్స్ ఆలోచన, అప్పుడు మేడం లూయిస్ అనగానే నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. చెప్తా, ఎందుకంటే తప్పదు. ఈ రోజు క్లాస్ అదే కాబట్టి ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఆ కాన్సెప్ట్ చెప్పుకొని అన్ని కవర్ చేద్దాం. నేను మెడిటేషన్ లోకి వచ్చా, వెజిటేరియన్ గా మారాను. అంతకుముందు సరికాని ఆలోచనలు కూడా కొద్దిగా సరైన ఆలోచన విధానంలో ఉన్నా. కానీ నాకు ఒకసారి సడన్ గా నేను మాకు గుంటూరులో వెలగపూడి లక్ష్మణరావు గారు అని ఆయన పిరమిడ్ ఉంటుంది. ఆయన పిరమిడ్ సొసైటీకి ఒక మూల స్తంభం. పెద్ద పెద్ద పిరమిడ్స్ అన్ని స్టార్ కట్టేవాళ్ళు, కర్తాల్ పిరమిడ్ కానీ వాళ్ళ వాళ్ళ కోడలు నా క్లాస్మేట్. సో ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది స్టార్టింగ్ లో. అప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు ఆ దగ్గరలోనే వాళ్ళ హౌస్ కూడా. సో నేను రెగ్యులర్ గా అక్కడికి మెడిటేషన్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. ఒక 2 ఇయర్స్ అయిపోయాక ఒక రోజు నేను వన్ సండే ఎర్లీ మార్నింగ్ ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసి బయటకు వస్తే నాకు షాక్స్ వచ్చినట్టు వచ్చేసి బాగుంది. అంటే మనం ఒక కరెంట్ తీగను పట్టుకుంటే కనుక
షాక్ కొట్టుతుంది కదా, అట్లా ఒక 5-6 సార్లు వచ్చేసింది బాడీకి. నాకు తెలియక భయం వేసింది. వెంటనే ఒక ఆ రోజు సార్ లేకపోతే వేరే ఒక సీనియర్ని అడిగి, అలా నాకు 2-3 టైమ్స్ జరిగింది. ఇది ఇల్యూషన్ అనుకున్నా, కానీ ఇల్యూషన్ కాదు, రియల్ గా కళ్ళు తెరిచి ఉండగానే నాకు అది ఆ ఎనర్జీ ఫ్లో అనేది అలా షాక్ టైప్ లో కొట్టేస్తుంది. అది కొట్టిన నెక్స్ట్ డే నుంచి నా బాడీకి ఎలర్జీ వచ్చింది. ఇదేంటి ఎలర్జీ వచ్చింది, మనం నాన్ వెజ్ మానేసాం, అన్ని మానేసాం, ఎందుకు వచ్చింది అంటే ఆ సరే వచ్చింది కదా, దీన్ని మళ్ళీ పెరిగిద్దామని భయం వేసేసి మనం 10 మందిని తిరుగుతాం కదా, కాలేజీకి వెళ్ళాలి పిల్లల ముందు, అడ్మినిస్ట్రేషన్ మనమంతా తిరుగుతూ ఉంటామని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక 5-6 రోజులు మెడిసిన్ వాడా, తగ్గడం అంటే ఏంటి, ఆ నిమిషానికి తగ్గుతుంది. మళ్ళీ ఈ చేతికి వచ్చింది, ఇక్కడ ఈ చేయి ఉంది కదా, ఇక్కడ వచ్చింది, మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఆ టైంలో నాకు మహాతల్లి లూయిస్ అనే బుక్ దొరికింది, చూసారా. మనం ఎప్పుడైతే నాకు ఎవరు చెప్పాలో ఆ లూయిస్ అనే ఉన్నారు. నేను మామూలుగా మెడిటేషన్ సెంటర్కి వెళ్ళా. మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ జీవితం మీ చేతిలో ఉంది. మీ ఆరోగ్యం మీ చేతిలో అనే బుక్ కనుక తీసుకుంటాం ఫ్రెండ్స్, మనకొచ్చే అనారోగ్యాలు తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు మన ఆలోచనల వల్ల క్లియర్ గా ఆ మహాతల్లి కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది లూయిస్ అలే గారు. దానికి ఎలర్జీ ఎందుకు వస్తుందో దానికి రాసి ఉంది. దానిలో ఏదైనా ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి పదే పదే సంవత్సరాల తరబడి మానసికంగా కనుక ఉంటే దానివల్ల నీకు ఎలర్జీ వచ్చిందని చెప్తున్నాను. నిజంగా ఆ థాట్ నాలో ఉంది అప్పుడు రియల్ గా. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. అంటే మాకు అప్పుడు పెద్ద 25-20 సంవత్సరాలు అంటే, నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా నాన్న నాకు డబ్బులు పంపిస్తుండే నెల, అట్లా పెరిగిన వాతావరణం. సడన్ గా ఒకసారి అంతా కొలాప్స్ అయిపోయేసరికి లైఫ్ అంతా తారుమారు అయిపోయింది. ఏం అర్థం కాదు, రకరకాల మనుషులు, రకరకాల వాతావరణాలు, ఇవన్నీ చూసి నాకు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. సో అదే సాధనలోకి వచ్చిన ఆ యొక్క ఆ మూలంలో ఉన్నటువంటి ఆ మూలాలు నేను ఇంకా బయటికి తీసేలేకపోతే. సో దాన్ని అనుకుంటా ఉండా నాకు ఎలర్జీ వచ్చింది. దానికి ఆమె ఏం చెప్పిందంటే, నేను నా జీవితంలో ప్రతి దిశలో ప్రతి దశలో ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను అని మనస్ఫూర్తిగా నోట్ నోట్లో నుంచి కాదు, హృదయంలో నుంచి రావాలి, మనసులో నుంచి రావాలి. ఎప్పుడైతే మనసులో నుంచి మనం అంటామో ఆ యొక్క ఆ వర్డ్, ఆ ఆలోచన, ఆ భావనలన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి యాటమ్స్ మాలిక్యూల్స్ లోకి వెళ్తాయండి. వెళ్ళి ఇప్పుడు మన కంప్యూటర్లో అయితే 5+2 = అని కొడితే 7 అని వస్తుంది. అట్లాగే మన బాడీలో ఉన్న సిస్టమ్ కూడా అదే. మనం ఏదైతే ఆలోచనలు మన లోపల నుంచి జనరేట్ చేస్తామో ఆ లోపల బాడీలోకి వెళ్ళిపోయి మాలిక్యూల్స్, యాటమ్స్ అదే మన బాహ్య రూపంలో ప్రకటితం అవుతాయి. సో ఎప్పుడైతే నేను ఇది ప్రాక్టీస్ చేశాను, విత్ ఇన్ 3 days లో మొత్తం తగ్గిపోయింది. మెడిసిన్ అంతా పక్కన పెట్టేశా. అబ్బో ఏదో పెద్ద బాగుందని మళ్ళీ ఆ బుక్ తీసుకొని దాన్ని అప్పట్లో నేను అంటే అప్పట్లో ఇంకా వర్క్ షాప్ చేసేవాళ్ళం దాని మీద. ఒక మంచి ల్యాప్టాప్, మానిటర్ ఇవన్నీ పెట్టుకొని ఒక మంచి ప్రతిదీ అంటే మానవుడు ఏ సమస్యలతో అయితే ఆమె చాలా ఇచ్చింది, 2000కు పైగా ఉంటాయి దానిలో. అవన్నీ చెప్తే ఇబ్బంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ రోగాలకు సంబంధించి ఎక్కువ ఏమున్నాయి, దానికి రెమెడీస్ ఏంటి అనేది చెప్పి అప్పుడు వర్క్ షాప్స్ కూడా చేశాం. సో అట్లా అందుకనే మన ఆలోచనే అమృతం. చెప్పండి, మన ఆలోచనే అమృతం. మన ఆలోచన బట్టే మన ఆలోచన కూడా ఆధారపడి ఉండదు మై డిఫరెన్స్. అర్థమైందా? మరి ఆలోచనలు ఎక్కడి నుంచి దేని మీద ఆధారపడి ఉంటాయి? ఆలోచనలు దేని మీద ఆధారపడి ఉంటాయి చెప్పాలి. మీకు ఏదొస్తే చెప్పండి. మనసు మీద మౌనంగా మనమే మౌన దీక్ష తీసుకోవాలి. రైట్, చెప్పండి. మనసు మీద మనసులో నుంచి వచ్చే ఆలోచన దేని మీద ఆధారపడి ఉంటాయి? బుద్ధి పైన. బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన దేని మీద ఆధారపడి ఉంటాయి? ఆత్మ మనం తినే ఆహారం పైన. అర్థమైందా? ద్వారా మన ఆలోచన ఎందుకంటే ఇక్కడ అతి ముఖ్యమైనది 1 by 1 కనెక్టివిటీ. మనం తిన్న ఆహారం అంతా డైజెషన్ అయ్యాక మనోమయ కోశానికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? ఆ రసాయనాలన్నీ కూడా మనోమయ కోశానికి వెళ్తాయి. చూడండి, ఎర్లీ మార్నింగ్ మనం మంచిగా నట్స్, స్ప్రౌట్స్ తిన్నప్పుడు మన మైండ్, మన బాడీ, మన యాక్టివిటీ ఎలా ఉంటుందో చూడండి.
ఎర్లీ మార్నింగ్ మంచి 4-5 పూరీలు తిన్న రోజు ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా నాన్ వెజ్ తిన్న రోజు ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా సెల్ఫ్ ప్రాక్టికల్స్. ఎందుకంటే మీరు అందరూ నాన్ వెజ్ తినొచ్చు. ఈ రోజు నేనైతే మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పట్లేదు. ప్రతిదీ కూడా మనం సైంటిఫిక్ గానే వెళ్తాం. అర్థమైందా? సో చిన్న ఈ మూడింటి లెవెల్స్ కనుక మనం చూసుకుంటే, ఎప్పుడైతే స్ప్రౌట్స్ తింటామో మన ఆలోచనలు కూడా ఎంతో సరళంగా ఉంటాయి, సాత్వికంగా ఉంటాయి, బాడీ యాక్టివ్ గా ఉంటుంది, మనం పని కూడా ఎక్కువ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు కావాల్సిన ఆహారమే అది. మానవుడి శరీరం అంతా కూడా శాకాహారం కోసమే నిర్మించబడింది మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను తిన్నా, వారంలో 3 రోజులు తినేవాడిని హైదరాబాద్ లో ఉన్నప్పుడు. మేము ఫ్రెండ్స్ అంతా రూమ్ లో ఉండేవాళ్ళం. రేపు మండే నువ్వైతే వెన్స్డే నాది పార్టీ, మళ్ళీ సండే నీది, ఇట్లా షెడ్యూల్ వేసుకొని తిన్నవాళ్ళం మేము చిన్న వయసులో. అలాంటి నేను 27 సంవత్సరాల వయసులో కంప్లీట్ గా అట్ ద ఏజ్ ఆఫ్ 25 లోనే మానేశాను. తెలిసింది, సైంటిఫిక్ గా తెలిసింది. ఏదైనా ఒక అలవాటు జ్ఞానంతో పోవాలి, బలవంతంగా వెళ్ళకూడదు. ఇప్పుడు శివ నాన్ వెజ్ తినొద్దు అన్నాడు, మానేస్తే మనసు తినమంటా ఉంటది, బుద్ధి తినని చెప్పింది. శివ తినొద్దని చెప్పాడు, ఎవడి మాట వినాలి? మనసు మనసు బుద్ధి మాట మాటే వినాలి. వింటాం సార్. మనసు బుద్ధి మాట వినాలి. ఈ మనసు బుద్ధి మాట మారాలంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని దీనికి ఇవ్వాలి. మనసు బుద్ధి మారాలంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అలవాటు సహజంగా పోద్ది. ఆ తాగుబోతుడు తాగొద్దురా తాగొద్దురా అని 10 వీడియోలు వేసి ఆ టైంలో ఏడుస్తాడు. వాడికి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఆ బాటిల్సే కనపడతాయి. ఎప్పుడైతే దాని పట్ల పరిపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చామో, నువ్వు తాగకూడదు, తాగితే నీ శరీరంలో ఉన్న అణువులు కణాలు అన్ని దెబ్బతింటాయి, నువ్వు చచ్చిపోతావు, నీకు లైఫ్ లేదు, నువ్వు తాగిన దాని వల్ల ఏం లేదు అని ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం వాళ్ళకి ఇస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన తత్వం పెరిగింది, సృజనాత్మకత పెరిగిద్ది. ఎప్పుడైతే ఆలోచన తత్వం పెరిగింది ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి. అట్లాగే మన ఆలోచనలో సరళత్వం కావాలంటే ఫస్ట్ మనం శాకాహారం తినాలి. మనం నిజంగా శాకాహారం అనుకున్నాం, శాకాహారంలో కూడా ఇంకా మారాల్సింది చాలా ఉంది. అర్థమైందా? ఫస్ట్ ఒక స్టెప్ వచ్చాం, నాన్ వెజ్ మానేసాం, గుడ్లు మానేసాం, తర్వాత ఇప్పుడు శాకాహారంలోకి వచ్చాం. గార్లిక్ కూడా మానేయాలి. గార్లిక్, చిన్నులపాయ అనేది ఆయుర్వేదంలోకి వెళ్తే దానివల్ల మంచి సుగుణాలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికతలో చిన్నులపాయకి రజోగుణం ఉంటది. చిన్నులపాయ చెట్టు దగ్గర ఏ చెట్లు పెరగవు చూడండి. అందుకని మన అయ్యప్ప దీక్షలు తీసుకున్నప్పుడు, భవానీ దీక్షలు తీసుకున్నప్పుడు, మన ఇళ్లలో ఏదైనా యజ్ఞం పెట్టినప్పుడు చిన్నులపాయ వాడరు, ఎందుకని ఆ సాత్వికత అనేది రాదు. సో మన ఆలోచనలన్నీ కూడా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. సో ఫస్ట్ మూలం ఆహారం. సో ఆహారంలో కూడా పరిపూర్ణ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు వరకు తిన్నాం, రకరకాల తిండి వేసాం, వద్దన్నా వేసాం, దీనికి వేసేసి అయిపోయింది. ఇప్పుడు దాన్ని అంతా క్లీన్ చేసుకుందాం. చక్కగా మంచి స్ప్రౌట్స్ తినండి. శాకాహారంలో కూడా ఈ ఉప్పు కారాలు తగ్గించేసేయండి, మసాలాలు తగ్గించేసేయండి. ఓకేనా? సో అలా చేసుకుంటూ వెళ్తే మన ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయి. ఎప్పుడైతే మన ఆలోచన సాత్వికంగా ఉంటాయో మన కర్మలు కూడా సరైనవిగా ఉంటాయి. అర్థమైందా? మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ప్రపంచంలో సమాజంలో చాలా మంది సాత్విక ఆహారం తినేవాళ్ళు ఉన్నారండి, మరి వాళ్ళు ప్రవర్తన ఇళ్లలో క్రూరంగా ఉంటుంది అనుకోవచ్చు. నేను అడుగుతాను అనుకున్నాను, మీరు ఎవరు అడగట్లేదు. సమాజంలో చాలా మంది శాకాహారులు ఉన్నారు, శాకాహారులుగా మారారు, కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంధువుల పట్ల కానీ ఇళ్లలో వాళ్ళ ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది అనొచ్చు. అక్కడ వాళ్ళకి జ్ఞానం లేదు, అక్కడ ఆహారం యొక్క ఇది కాదు. సాధనా మార్గంలోకి వచ్చాక ఆహారం మార్చుకున్నాక ఆ యొక్క ఆలోచనలు మనకి ఇక్కడ ప్లస్ అవుతాయి. వాళ్ళకేంటి, వాళ్ళు శాకాహారులే కానీ వాళ్ళకి సరైన జ్ఞానం లేదు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు హిట్లర్ ఉన్నాడు, హిట్లర్ ఈజ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. హిట్లర్ ఈజ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. మరి ఎంత దారుణాలు చేశాడు? ఎందుకు అంత దారుణాలు చేశాడంటే దానికి ముఖ్య కారణం తను పెరిగిన జీవన విధానం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తను పెరిగిన వాతావరణం, ఆ చుట్టుపక్కల పరిస్థితులు, అతని జీవితంలో అనిపించినన్ని కూడా అతన్ని ప్రేరేపించి అంత ఘాతకానికి, అంటే మన ఆలోచన అంత అణుబాంబు కన్నా మన ఆలోచన అణుబాంబు కన్నా ప్రమాదకరమైంది మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ మన ఆలోచనలో మార్పు రావాలంటే ఆహారమే మూలము. ఎప్పుడైతే పరిపూర్ణమైన శాకాహారులుగా మారుతామో, శాకాహారాలు భుజిస్తామో ఆటోమేటిక్గా మన ఆలోచనలు కూడా మారుతాయి. సో ఇది. తర్వాత వాగ్భటాచార్యులు గారు మనకి కొన్ని 5000 సూత్రాలు కనిపెట్టాడు ఆరోగ్యం గురించి. అర్థమైంది? మన మహర్షులు ఋషులు ఇచ్చిన
మనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇది. అయితే ఇప్పుడు నేను 5,000 సూత్రాలు చెబుతాను, మీరు పాటిస్తారంటే జూమ్ సెషన్ ఒక్కరు కూడా ఉండరు, అందరూ సైన్ అవుట్ చేసి వెళ్ళిపోతారు. మనం ఎప్పుడు షార్ట్ కట్ మెథడ్సే ఎన్నుకుంటాం, లాంగ్ ప్రాసెస్ మనకు వద్దు. ఈ కాలంలో అసలు పనికి సరే పానీలో ఒక 2,500 చెప్తామంటే బాబు నీకు వద్దన్నావు మాకేమొద్దని ఎవరు రారు ఇక. అందుకని ఆ మహానుభావుడు ఏం చేశాడంటే అన్నిటిని సరళం చేసి 500 చేశాడు. 500 చదువుదామన్నా కూడా మహానుభావుడు రాజీవ్ దీక్షిత్. రాజీవ్ దీక్షిత్ గారు ఎంతమంది తెలుసు మీలో? ఆయన కొన్ని వాగ్భటాచార్యులు ఇచ్చిన ఆరోగ్య సూత్రాలని కొన్ని సరళీకరించి మాడిఫై చేసి ఆయన కొన్ని పెట్టాడు. అవి కూడా మనం ఫాలో అవ్వలేకపోతాం. ఆయన బుక్ కూడా బయట దొరికింది. అందుకని మహానుభావుడు కలియుగంలో మనుషులు కూడా దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు రాబోయే రోజు తెలియగల చాలా మంది ఉంటారు అని చక్కగా అన్నింటినీ షార్ట్ చేసి 15 సూత్రాలు పెట్టింది. ఈ 15 ఆరోగ్య సూత్రాల్లో మొట్టమొదటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను. మహాతల్లులు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, దయచేసి మీ ఇంట్లో బుక్ అల్యూమినియం పెన్ను పాత్ర తీసుకొని రాసుకోండి మాస్టర్స్ అందరు కూడా. బుక్ పెన్ పెట్టుకొని 1 by 1 రాసుకోండి సార్ చెప్పేది. ఫస్ట్ ఆరోగ్య సూత్రం అల్యూమినియం పాత్రలు బయట ఇంట్లో ఉంటే ముందు బయట పడేసి. నేను రీసెంట్ గా అండమాన్ వెళ్తే అండమాన్ జైలుకి వెళ్ళాం. జైల్లో మన స్వతంత్ర పోరాటాలు చనిపోయిన వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళని ఎట్లా హింసించారు, వాళ్ళకి ఎట్లా అన్నం పెట్టేవాళ్ళు, భోజనం పెట్టి మళ్ళీ ఎలా హింసించేవాళ్ళు, ఇవన్నీ చిత్రీకరణ రూపంలో అక్కడ ఉన్నాయి. ఓ పక్కన అల్యూమినియం పాత్రలు కూడా ఉన్నాయి. ఇదేంటో నేను క్లాసులో చెబుతూ ఉండేవాడిని, అల్యూమినియం పాత్రలు వాడొద్దు అని. వెనకట్లో బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియం పాత్రలు మనకు వాడారండి. ఎందుకు వాడారంటే ఎప్పుడైతే అల్యూమినియం పాత్రలు మనం వంట చేస్తామో దానిలో ఉన్న కెమికల్స్ అన్ని కూడా ఎవాల్యుయేట్ అయ్యి ఆ ఫుడ్ లో కలిసి మనిషిలో ఉన్న జీవశక్తిని మొత్తం తీసేస్తాం. మన ఇంట్లో అది ఆల్రెడీ లక్ష్మీపతి గారు అంట, వాళ్ళ ఇంటి పైన 3 అల్యూమినియం పాత్రలు కనపడుతున్నాయి. 6 లక్ష్మీపతి. కాబట్టి మనకి ఫస్ట్ ఆరోగ్యం కావాలి అంటే మన ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్రలను ఫస్ట్ బయట వేస్తారా? అదే మళ్ళీ మగవాళ్ళు నేను కొనలేను ఇలాంటి అన్నారు అనుకో, ఒకసారి సినిమా చూపించండి. ఇక్కడ అయ్యేది 1000 రూపాయలు, రేపు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఐసీయూ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు అన్ని 1 లక్ష అవుతాయి, ఇప్పుడు అయ్యేది మనకి 10,000 ఖర్చాను అని అట్లా ఒక సినిమా చూపించండి. ఓకేనా? సో దయచేసి అల్యూమినియం పాత్రలు ఏమైనా ఉంటే అల్యూమినియం పాత్రలు ఇమీడియట్ గా ఇంట్లోంచి తీసి బయటేసింది, అమ్మేసేయండి. ఆ వచ్చిన డబ్బులతో ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టి పాత్రలకి ఇవ్వండి. మట్టి పాత్రలో 99% పోషకాలు ఉంటాయి. మనం వండే ఏదైతే మనం ఆహార పదార్థాలు వండుతామో దాని ఎనర్జీ కూడా పెరిగింది. అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. వెనకట్లో మన ఇళ్లలో ముత్తాతల కాలం దాకా వెళ్ళొద్దు, మా తాతల కాలం అంటే మా జనరేషన్, మా నాన్నగారి ముందు జనరేషన్ లో మన ఇంట్లో అన్ని ఇయే ఉండేవి. పెరుగు కూడా చక్కగా మట్టి పాత్రలో కొండ పెరుగు అనేవాళ్ళు. దాదాపుగా నేను చూసే కళ్ళతో మా నాయనమ్మ కూడా, మాకు తెలిసేది కదా ఈవెంట్ మట్టి పాత్రలో వండుతుంది, కానీ దానిలో ఉన్న వాళ్ళ సైజ్ తెలియదు. కానీ అప్పటి నుంచి మన ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అలా ఉన్నాయి. ఇప్పుడేదో సంక్రాంతి రంగంలో మన ఆచార వ్యవహారాన్ని ఆ రోజు ఏదో ఆర్టిఫిషియల్ గా 4 కుండలు ఇటు 4 గ్లాసులు ఇటు మళ్ళీ వెనకేమో ఒక రిబ్బన్లో ఏందో, ఇదంతా మనం డే టు డే లైఫ్ లో ఆచరించాల్సింది పోయి భోగి రోజు ఒకలాగా, ఈ యొక్క వేషాలు అనమాట. కనుమ రోజు ఒకలాగా, సంక్రాంతి రోజు ఒకలాగా, మళ్ళీ మనం మామూలే. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ అల్యూమినియం పాత్ర తీసేయాలి. అల్యూమినియం పాత్ర తీసే ప్రతిరోజు కూడా మనం మ్యాక్సిమం మనం వండుకునే వంట మట్టి పాత్రలో వండాలి. ఈ ఆహారం కూడా ఎప్పుడు ఎలా వండాలి అంటే సూర్యరశ్మి పడాలి ఆహారం మీద సూర్యరశ్మి పడాలి. ఆ పడినప్పుడు ఏమైందంటే ఆహారంలో ఉన్న శక్తి పెరిగిద్ది. ఆ యొక్క మరి మట్టి అంటే పంచభూతాలతో వచ్చినటువంటి అద్భుతమైన దివ్య ఔషధం. దానిలో ఉన్నటువంటి అన్ని కూడా కెమికలైజ్ అయ్యి ఆహారానికి ఒక మంచి ఎనర్జీ వస్తుంది, తొందరగా కూడా పాడవదు, మన శరీరానికి శక్తి ఇస్తుంది. మరి ఈ వండినటువంటి ఆహారం 6 గంటల లోపల తినాలి. యాక్చువల్గా 3 గంటల లోపలే, 3 గంటల లోపల తినాలి. మరి 3 గంటలు అంటే మీరు భయపడతారు కాబట్టి ఆడవాళ్ళు
మళ్ళీ ప్రతి 3 గంటలకు వండమని చెబుతారు ఇంట్లో వాళ్ళు. సో మీరు ఉద్యోగాలు కూడా చేయాల్సిన పని లేదు. అందుకని మినిమం 6 అవర్స్ లోపల మనం కంప్లీట్గా తినేయాలి. మళ్ళీ దాన్ని ఈవినింగ్ వరకు పెట్టుకోకూడదు. మనం కూడబెట్టిన ఆహారంలో ప్రతి దానిలో కూడా మన శరీరానికి అనారోగ్యం డిఫరెన్స్. ఎప్పటికప్పుడు ఆహారం వండుకొని తినాలి. సో ఇవి చెబుదాం, మాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నెక్స్ట్, మా దగ్గర మట్టి పాత్రలు లేవండి, తెచ్చుకోలేమనుకున్నప్పుడు నెక్స్ట్ రాగి లేదా ఇత్తడి. రాగి లేదా ఇత్తడి. సో దీనిలో 95% మట్టిలో పోషక విలువలు ఉంటాయి. రాగి కానీ ఇత్తడిలో కానీ 85% ఉంటుంది. కాకపోతే మట్టి పాత్రలో పెట్టినప్పుడు కొద్దిగా గ్యాస్ ఎక్కువ అవుతుంది అంతే. కొంచెం గ్యాస్. అసలు మనకి ఇంకా అద్భుతమైనది ఏంటంటే కట్ల పొయ్యి. వెనకటి రోజులు ఊపిరితిత్తుల సమస్యలు ఎవరికి ఉండేవి కాదు. ఎందుకంటే పొద్దున్న లేచిన ఒక గొట్టం ఉండేది, ఆ గొట్టలోంచి పని ఊపుతా ఉండేవాడు. మనం కూడా తెలుసో తెలియక పక్కకి వెళ్ళి కనీసం ఇది ఒక ఫన్నీ. మీకు ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించండి, వద్దంటల్లా. ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడుకోవాలి. అట్లీస్ట్ ఇది ఒక యాక్టివిటీ లాగా ఇంటి బయట చక్కగా వేసి రోజు ఆ గొట్టం తీసుకుని ఊరుతా ఉండండి. లంగ్స్ ఇప్పుడు మేడం పొద్దున్న చెప్తున్నారు కదా ప్రాణాయామం ఇవన్నీ, అదేదో ఆడ కూడా చేయండి పొద్దున సాయంత్రం. అందుకని వెనకట్లో ఎవరికి లంగ్ డీస్ ఎవరికైనా ఉన్నాయి చెప్పండి. ఎందుకంటే పొద్దున్న ఒక గంట ఉదేవాళ్ళు, మళ్ళీ అయిపోయాక నీళ్లు కాగబెట్టేవాళ్ళు దాని మీదే. ఓ పక్కన అన్నం ఉడుకుతా ఉండేది, ఓ పక్కన కూర ఉడుకుతా ఉండేది, ఓ పక్కన నీళ్ళ కాగు, పెద్ద కాగు పెట్టేవాళ్ళు. ఆ రోజులు ఎంత అద్భుతంగా ఉంటాయి నిజంగా ఊహించుకుంటేనే భలే. ఆ అట్మాస్ఫియర్ వేరు. సో ఇప్పుడున్న టెక్నాలజీ వద్దంటే ఆ టెక్నాలజీతో పాటు మన పాత సంప్రదాయాన్ని మనం వదిలిపెట్టొద్దు. ఎస్పెషల్ ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి అలవాటు చేయాలి. పొద్దున్నే లేవగానే ఆ పుల్ల ఒకటి పెడతారు, దానిలో హీటర్ పెడతారు. హీటర్ పెట్టి దాని ఒక కాపలా. ఆ నీళ్ళు అసలు పోసుకోకూడదు. మన శరీరంలో ఉన్న ఎలక్ట్రోడ్స్ అన్ని పోతాయి ఆ హీటర్ వాటర్. ఎంతమందికి తెలుసు? సగం క్యాన్సర్ కూడా వచ్చింది వాటి వల్ల. అసలు వేడి నీళ్ళు మనం పోసుకోకూడదండి నిజంగా చెప్పాలంటే. హాట్ వాటర్ అనేది మన బాడీకి కాదు. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎందుకు చన్నీటి స్నానం చేస్తాం? ఎప్పుడైతే చన్నీటితో స్నానం చేస్తామో బాడీలో ఉన్న ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ బాడీ ఒక మంచి ఎనర్జెటిక్ గా తయారైంది. మనం ఏం చేస్తాం? లేగానే ఇట్లా అనుకుంటాము, ఆ గేజర్ స్విచ్ చేస్తాము, ఎవడు అరే గేజర్ ఆపేరంటాం, లోపలికి వెళ్తాం, టపటప నీళ్లు పోసుకునే విధానం కూడా ఉంది. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడికి ఎలా అభిషేకం చేస్తామో మన శరీరంలో నుంచి ఈ దేహమే దేవాలయం, లోపల ఉన్న జీవుడి సనాతనమైన దేవుడని మన సనాతన ధర్మం చెప్తుంది. అదే భావంతో నువ్వు చక్కగా స్నానం చేయి, పొద్దున్నే కూర్చొని బాత్రూంలో ప్రశాంతంగా కూర్చో. మానవ జీవితంలో ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏంటంటే ఒకటి బాత్రూమే. అక్కడ ఏ ఆలోచనలు ఉండవు, లేదంటే ధ్యానం. ఈ రెండు తప్ప ఇంకా మిగతా అన్ని చోట్ల ఏదో ఆలోచనలు ఉంటానే ఉంటాయి. అవునా కాదా? ఒక 10-15 నిమిషాలు చక్కగా టైం తీసుకోండి. చక్కగా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. చక్కగా పై నుంచి చేసేటప్పుడు ఈ దేహమే దేవాలయం, నేనే భగవంతుడిని, లోపల ఉన్న జీవుడే సనాతనమైన దేవుడు. కాబట్టి ఆ లింగానికి మనం ఆ యొక్క అద్భుతంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ భావంతో, పవిత్రమైన భావంతో ఉంటాము అదే భావం నీ శరీరం పట్ల చూపెట్టండి. నీ శరీరం ఎట్లా రియాక్ట్ అయ్యిద్దో చూడండి. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు చిన్నవి కనుక మనం ఆచరిస్తూ వెళ్తే అద్భుతంగా ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. సో ఫస్ట్ అల్యూమినియం పాత్రలు తీసేయండి. తర్వాత మట్టి పాత్రలు, మాక్సిమం మట్టి పాత్రలు తెచ్చుకోండి. మట్టి పాత్రలు కాకపోతే రాగి లేదా ఇత్తడి. ఓకేనా? సో ఈ మూడిట్లో బెస్ట్ ఏంటంటే మట్టి పాత్రలు. సో ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఆహారం విషయానికి వస్తే, ఆహారం ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు పూర్వపు రోజుల్లో ఆహారాన్ని 2 సార్లు తీసుకునేవాడు. మనకు భగవద్గీతలో కూడా ఉంది. 3 పూటలు తినేవాడు రోగి, 2 పూటలు తినేవాడు భోగి, 1 పూట తినేవాడు యోగి. జపాన్ లో ఇకోగాయ్ అని ఒక బుక్ ఉంటుంది. వాళ్ళు ఏ సాధనలు చేయరు మై డియర్ ఫ్రెండ్స్, ఏ సాధనలు చేయరు, కానీ 100 సంవత్సరాల పైన బతుకుతారు. ఎందుకంటే సైంటిఫిక్ కూడా శరీరానికి ఎంత తక్కువ ఆహారం ఇస్తే ఈ శరీరం అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నా బండి ఉంది, రోజు 100 కిలోమీటర్లు తిరగాలి, నేను రోజు 300 కిలోమీటర్లు తిరుగుతున్నా. ఎన్నాళ్ళు పని చేసిద్ది? అతి తక్కువ కాలంలో బోర్కి వస్తుంది. అట్లా ఈ శరీరం కూడా అంతే. మనం తినాల్సింది కానీ 10 రెట్లు ఎక్కువ తింటున్నాం. అర్థమైందా? సో మన యొక్క మనస్సు యొక్క ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆహారం నుంచి నియంత్రణ. ఆహారం నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో
ఆటోమేటిక్ సాధనలో కూడా మనం ముందుకెళ్తాం. అర్థమైందా? సో కాబట్టి ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే ఈ శరీరం అంత అద్భుతంగా ఉంటది. ఫస్ట్ పాయింట్. మరి ఈ ఆహారం తినే విషయంలో కూడా వాగ్భటాచార్యులు గారు ఏం చెప్పారంటే ఉదయం 10 గంటల లోపలే తినేసేయమన్నారు. ఎప్పుడు? ఇప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 10కి స్నాక్స్, మధ్యాహ్నం 1 o'clock లంచ్, మళ్ళీ 3 o'clock ఏంటి మిడ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్, మళ్ళీ 6 గంటలకి మళ్ళీ టిఫిన్, మళ్ళీ 9కి జ్యూస్లు అంట. సో ఇన్ని రకాలు వేస్తున్నారు రోజుకి ఈ చిన్న కడుపులో. వద్దన్నా కూడా వేస్తానే ఉంటాం లోపలికి. అలా కాకుండా మనకు 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 మహర్షులు ఋషులు ఇచ్చిన మన సంప్రదాయం ఏంటంటే పూర్వంలో కూడా అందరిలాగే తీసుకోవాలి. ఉదయం 10 గంటల లోపల తినాలి. 10 గంటల లోపల తినాలి. ఈవినింగ్ బిఫోర్ సూర్యాస్తమయం లోపల తినాలి. సూర్యుడు అస్తమించినాక తినేది ఆహారం అంతా కూడా విషాహారమే. సూర్యరశ్మి పడిన ఆహారం అంతా కూడా విషతుల్యమే. కానీ ఈ విషయం ఎలా పనిచేసింది అంటే మెల్లమెల్లగా పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాలు సడన్ గా చేయదు. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాం మనం, ఫ్రిడ్జ్ లో లైట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఫుడ్ కూడా అసలు తినకూడదు. ఇది చెప్తే మీరేమో క్లాస్ సైన్ అవుట్ అవుతారని నేను మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అసలు తినకూడదు. రియల్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ మాట నేను చెబితే మనం తప్పదు, ఇప్పుడున్న ఈ జీవితంలో తప్పదు. కాబట్టి మినిమం మనం ఏదైతే పాటించగలమో వాటిని పాటిస్తే వెళ్ళాలనే భావంతో నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో అప్పుడు 2 పూటలే తినేవాళ్ళు. మధ్య తినేదానికి దీనికి 12 గంటల గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఒక మానవుడికే స్పైనల్ కార్డ్ నిలువుగా ఉంది ఈ సృష్టిలో. మిగతా వాటన్నిటికి కూడా అడ్డంగానే ఇచ్చాడు భగవంతుడు. ఎప్పుడైతే ఈ 10 గంటలు మనం ఆ సూర్యుడు ఉదయించిన కాడి నుంచి 4 గంటల లోపల సూక్ష్మ నాడికి కావాల్సినవన్నీ కూడా బాగా అందుతాయి అంట. డైజెషన్ పవర్ కూడా ఎక్కువ ఉంటుందంట. సో ఎప్పుడైతే మనం ఉదయం 10 గంటల లోపల తింటామో ఆ శరీరంలో ఆ శక్తి అంతా కూడా బాడీకి ఎక్కువ ఎనర్జీ అయిపోయింది. అర్థమైందా? సో మధ్యలో 12 గంటలు మీ ఇష్టం, కడుపు నిండా తినండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఒక 25% వదిలేయండి, 75% హ్యాపీగా తినండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5కి తినండి. సగం రోగాలు ఇక్కడే పోతాయండి. ఏం రోగాలు పోతాయంటే ఫస్ట్ మన ఫిజికల్ బాడీకి వచ్చే రోగాలన్నీ కూడా జీర్ణాశయం నుంచి స్టార్ట్ అవుతాయి. స్టమక్ నుంచి. స్టమక్ క్లియర్ గా లేకపోతే స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వ్యాధులన్నీ వస్తాయి. చూడండి, ఎందుకంటే మనం తింది ఇన్ఫ్లో ఎట్లా ఉంటుంది, అవుట్ ఫ్లో కూడా అంతే ఉండాలి. మార్నింగ్ 10కి తిన్నామంటే ఈవినింగ్ 5కి మళ్ళీ తినే లోపల 4 కల్లా మళ్ళీ మోషన్కి వెళ్ళిపోయి ఫ్రీ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా తయారై 5కి మనం డిన్నర్ చేయాలి. నైట్ ఏమైనా ఆకలి అయింది, చక్కగా మంచి బౌల్లో ఇన్ని ఫ్రూట్స్ పెట్టుకోండి. లేకపోతే ఇన్ని పెట్టుకోండి, లేకపోతే ఇన్ని పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి. కడుపు నిండా తిని పడుకోండి. మార్నింగ్ లేచారు 10 గంటల దాకా ఉండలేకపోతున్నాం అనుకోండి, ఇన్ని స్ప్రౌట్స్ తీసుకోండి, లేకపోతే ఇన్ని తీసుకోండి. చక్కగా కడుపు నిండా తినండి. మెల్లిమెల్లిగా ఆ 2 పూటల డైట్కి వచ్చేసేయండి. దీంతోనే సగం ఆరోగ్యం పోతుంది. ఒక పూట తిన్నోడు యోగికి ఏ రోగాలు ఉండవు. ఎందుకంటే ఒక పూట తిన్నోడికి బాడీలో మలినాలు ఏమి ఉండవు. అర్థమైందా? మన తిన్న ఆహారంలో పోషక విలువలు ఉంటాయి, మలినాలు ఉంటాయి. పోషకాలు శరీరానికి వెళ్తాయి, మలిన పదార్థాలన్నీ కూడా జీర్ణాశయంలో ఉంటాయి. ఈ జీర్ణాశయంలో ఉన్నట్టు మలిన పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్ళాలి. మనం అవుట్ఫ్లో లేకుండానే ఒక 10 సార్లు తినేస్తున్నాం. అదే వచ్చిన తిప్పలు ఇక్కడ. అందుకని అప్పుడప్పుడు ఏం చెప్తానంటే బాగా డిస్ట్రెస్ ఉన్నప్పుడు నాయన నువ్వు లంకనం చేయంటారు. లంకనం పరమ ఔషధం. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళితే ఏం చెప్తాడు, బిళ్ళలు ఇస్తాడు. బిళ్ళలు ఇచ్చి 3 పూటలు తినమంటాడు. 3 పూటలు తింటే ఆ వ్యాధికి మనం ఎనర్జీ ఇస్తున్నట్లు, కానీ వ్యాధి ఎక్కడ తగ్గిద్ది? మనకి ఏదొచ్చినా సరే ఫస్ట్ దగ్గు వచ్చినా, పడిషన్ పట్టినా, లేకపోతే జ్వరం వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఈజ్ ద అల్టిమేట్ మెడిసిన్ అనమాట. ఫాస్టింగ్ ఈజ్ ద అల్టిమేట్ మెడిసిన్. బోర్ కొడుతుందా? ఏం లేదు సార్, లేదు సార్, చెప్పండి సార్. సో ఇది ఫస్ట్ సూత్రం. తర్వాత రెండోది, అందుకని మనకి సరే ఇప్పుడు మనకి ధ్యానము, శాకాహారం, మౌనము. వారంలో ఒక రోజు ఫాస్టింగ్ ఉండండి. సండే అంటే ఫ్యామిలీ డే కాబట్టి ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే నలుగురికి గొడవలు అవుతాయి, పిల్లలకు గొడవలు అవుతాయి, ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతాయి. వచ్చేదే సండే, ఈ రోజు ఫాస్టింగ్ ఏంది అంటారు. సాటర్డే ఒక రోజు ఫాస్టింగ్ ఉండండి. వారంలో ఒక్కరోజు ఫాస్టింగ్. మనకి ఏకాదశి ఫాస్టింగ్ ఉంటుంది కదా, నెలలో ఒక ఏకాదశి వచ్చింది కదా, ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఏంటి? ఆ ఏకాదశి రోజు ఫాస్టింగ్ అంటే ఏంటి?
చూడండి, ఫాస్టింగ్ అంటే మనకు ఇప్పుడు వరకు తెలిసింది పొట్టను ఖాళీకి పెడతారు. కానీ ఏకాదశి అంటే ఏకాదశి ఇక్కడ పొట్టను ఫాస్టింగ్ పెట్టాలి, మైండ్ని ఫాస్టింగ్ పెట్టాలి. ఈ రెండింటిని ఫాస్టింగ్ పెట్టి ఈ పంచేంద్రియాలను ఒక చాటుకు తీసుకొచ్చి దేనికి పని చెప్పకూడదు. అర్థమైందా? దేనికి పని చెప్పకూడదు. ఫాస్టింగ్ అంటే ఓన్లీ స్టమక్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఉన్న మైండ్కి కూడా. అదే రియల్ ఫాస్టింగ్. ఏకాదశి రోజు అట్లా చేయండి. వారానికి కనీసం ఒక్క రోజన్నా ఫాస్టింగ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి వెళ్తాం. మహానుభావుడు పొద్దున్నే 4 గంటలకు తీసి సాయంత్రం 12 పని చేస్తూనే ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఫస్ట్ చేసేది ఇదే. ఒక వారం ఏం తినకుండా కూర్చోమంటాడు. తర్వాత మెల్లమెల్లగా విత్తనాలు ఇవన్నీ పెడతాడు, మొలకెత్తిన విత్తనాలు. ఆడున్న నాళ్ళు బాగానే ఉంటారు. ఆ 20 రోజులు 30 రోజులు అద్భుతంగా ఆ వాతావరణం, ఆ కథ, ఆ మాటలు, అబ్బబ్బబ్బా, ఒక అద్భుతమైన ప్రపంచం చూస్తాం. ఇంటికి రాగానే స్టార్ట్ అయితే జీవచాపల్లి. అక్కడ 30 రోజులు ఉన్నవంతా మొలకెత్తిన విత్తనాలు, ఈ సాల్ట్ కారాలు లేవు. ఈ పాతయన్నీ మళ్ళీ మైండ్ లోకి వస్తాయి. వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఉప్పు కారాలు స్టార్ట్ చేస్తాయి. ఇంకేం ఉపయోగం? సో కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఫాస్టింగ్ అనే దాన్ని కూడా ఆచరించాలి. వీక్లీ అట్లీస్ట్ వన్స్ అన్న ఆచరించండి. ఏకాదశి ఫాస్టింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నెలల్లో మన వాళ్ళు అంటారు అట్లానే చేస్తావునే, నెలంతా పుణ్యం వచ్చింది, ఒక ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేసి నెల చేసిన పుణ్యం అంట అనగానే అట్లానే చేస్తాను పెట్టారు. కానీ ఏ వీక్ ఆ వీక్ ఫలితం. ఇది మన శరీరానికి మన కోసం చేసుకుంది. అర్థమైందా? సో ఇది. తర్వాత నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం భోజనం చేసేటప్పుడు కూర్చునే విధానం. అసలు యాక్చువల్ భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి తెలుసా? ఒక రైతు ఆవు పాలు పిండేటప్పుడు, గేదె పాలు పిండేటప్పుడు కూర్చుంటారు చూసారా? దాన్ని దొంతి కూర్చోవటం అంటారు. అది అసలు మన నిజమైన పోచరు. ఇప్పుడు ఆ మాట చెబితే భలేవాళ్ళ ఉన్నావు, నువ్వు ఇంట్లో ఇన్ని డైనింగ్ టేబుల్ ఉన్నాయి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఫర్నిచర్ చేపిస్తే ఇంత చేపించి మమ్మల్ని దొంతి కూర్చోమంటావు నువ్వు, నీదేం క్లాస్ అనుకోవచ్చు. కానీ సైన్స్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. వెనకట్లో మన ఇంటికి సద్యన్నం సద్యన్నం తినేటప్పుడు గొంతు కూర్చునేసి తింటారు సార్ మామూలుగా పల్లెటూర్లలో. దోసట్లో అదే సార్, అన్నం పెట్టుకుని అది అవును. సార్ కరెక్ట్. అవును, నిజంగా ఆ పోచల్లో కూర్చుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? బఫేలు వచ్చింది, ఒక 100 రకాల ఐటమ్స్ పెడతాడు, గబగబా వేసుకోవటం, గబగబా తింటే రాట. అసలు నుంచొని అసలు తినకూడదు. సగం డైజెషన్ ప్రాబ్లం, స్టమక్ ప్రాబ్లం వచ్చేది అక్కడ. మీకు కావాలంటే చూడండి, వీళ్ళు స్టమక్ ప్రాబ్లం కానీ జీర్ణాశయం ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏం చెప్తాడంటే నుంచొని వాటర్ తాగొద్దు, నుంచొని తినొద్దు అని చెబుతాడు. కానీ దొంతు కూర్చొని తినమని చెప్పడు. అసలు చెప్పాల్సింది నెక్స్ట్ అది కాదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి? మనం పూర్వపు రోజులు చూసేవాళ్ళం. మన ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా ఒక అడుగు పీట మీద మనం కూర్చొని మన ఎదురు ఇంకో 2 అడుగులు పీట వేసి దాని మీద చక్కగా అరిటాకేసి అన్ని వడ్డించి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడే వచ్చినాయి డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి. ఏదమ్మా శ్రీలక్ష్మి కనిపించట్లేదు. నేను శ్రీలక్ష్మి అమ్మా ఒక్క నిమిషం తల్లి, టాపిక్ అయ్యాక మాట్లాడండి. టాపిక్ అయ్యాక మాట్లాడదు 1 minute. సో డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీని వాళ్ళు కూడా గౌరవించి కొన్ని మనం చెప్తా ఉంటారు. అయినప్పటికీ మన ఆరోగ్యం ఇచ్చి మనం కొన్ని తప్పగా పర్సనల్ గా తీసుకొని పాటించాలి. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? డైనింగ్ టేబుల్స్ వచ్చింది. అసలు డైనింగ్ టేబుల్స్ మన కల్చరే కాదు, ఫారిన్ కల్చర్. ఎందుకంటే ఫారిన్స్ లో ఇప్పుడు అమెరికా కానీ వేరే కంట్రీస్ తీసుకుంటే చాలా వరకు మంచి చలికాలం ఎక్కువ ఉంటుంది. ఆ చలి ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ కాళ్ళు మోకాళ్ళు వంగవు తొందరగా. మన దేశంలో ఆ బాధ లేదు. మనకి ఎప్పుడు అన్ని సమతుల్యంగా ఉంటాయి. ఇప్పుడంటే ప్రకృతిలో మార్పులు వచ్చి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కానీ యాక్చువల్ భారతదేశంలో ప్రతిదీ కూడా కాలానుగుణంగానే మనకి వాతావరణం కానీ నేచర్ కానీ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ డైనింగ్ టేబుల్స్ మీద కూర్చోడానికి వాళ్ళకి చలికాలం ఎక్కువ. ఆ చలికాలం ఉన్నప్పుడు తొందరగా బెండ్ అవ్వవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆ డైనింగ్ టేబుల్స్ మీద కూర్చుంటారు. మనకేముంది, చక్కగా మనకు అన్ని కరెక్ట్గా ఉంటాయి. అట్లీస్ట్ మనం బాచా పట్లు వేసుకుని అయినా మనం తినే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. సో మరి మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి మేము డైనింగ్ టేబుల్స్ కొన్నాం, ఇవన్నీ పక్కనేమని చెప్పట్లేదు.
అట్లీస్ట్ ఆ డైనింగ్ టేబుల్ ముందు కుర్చీ ఉంటుంది కదా, దాని మీద అయినా బాచా పుట్లు వేసుకొని కూర్చొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 65, 50 దాటిన వాళ్ళు కింద కూర్చొని కరెక్ట్ గా తినే పొజిషన్ లేదు ఈ రోజుల్లో. అందుకని మెల్లిగా ప్రయత్నం చేయండి. ఇంకోటి వజ్రాసనం, తెలంగాణలో వజ్రాసనం అయింది. తెలంగాణలో ఇప్పుడు చూడండి, ముస్లిం సోదరులు వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యానికి మెయిన్ కారణం ఆ నమాజ్ చేసేటప్పుడు చేసే ఆసనాలు. అర్థమైందా? వజ్రాసనం అత్యంత పవర్ఫుల్. డైలీ ఒక 10-15 నిమిషాలు తిన్న వెంటనే, తిన్నాక ఒక కనీసం ఒక 100 అడుగులు మనం నడవాలి. ఇప్పుడు అది కూడా లేదు. పక్కన డైనింగ్ టేబుల్ ఉంటుంది, పెద్ద గ్యాప్ కూడా ఉండదు. వెంటనే బెడ్రూమ్ ఉంటుంది, మధ్యలో పెద్ద గ్యాప్ కూడా ఏమి ఉండదు. పెట్టుకోవట్లే పాపం, ఎందుకంటే మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువైద్దని. డైనింగ్ అక్కడ తింటాం, వెంటనే బెడ్ ఎక్కడం. ఇది నవ్వుతా చెప్పట్లేదు, ఎందుకు మన జీవన విధానం అలా అయిపోయింది. పాపం ఆఫీసులో పని చేయటం, స్ట్రెయిన్ అయిపోవటం, మనసు బాడీ ఏమో ఆకలి అవుతా ఉంటది, తిని వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది. ఈ యాక్టివిటీ మన మైండ్కి గుర్తురాదు. సో అట్లీస్ట్ మనం తిన్నాక మినిమం 100 అడుగులు నడవాలనేది మన సూత్రం ఉంది. కొద్దిసేపు అట్లా నడిచి వజ్రాసనంలో 15 నిమిషాలు కనుక వేస్తే మనకు చాలా వరకు సమస్యలు అన్నీ పోతాయి. అర్థమైందా? ఇప్పుడు మాట్లాడిన లక్ష్మీపతి గారు, ఇవన్నీ మనకు తెలుసు, తెలీదా? మర్చిపోయాం. నేనేం కొత్తగా చెప్పట్లా, మనం మర్చిపోయిన వాటిని మనం గుర్తు చేసుకున్నాం అంతే. ఇవన్నీ మీకు తెలుసు, మీరు కూడా గొప్ప మాస్టర్లే. కాకపోతే మనం ఆ మర్చిపోయిన వాటిని మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటాం. ఇందాక ఎవరు మాట్లాడారు, శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి మేడం సార్, శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. శ్రీలక్ష్మి గారు, తను దూరంగా వెళ్ళినట్టున్నారు సార్. పర్లేదు. సో కాబట్టి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పిన ఫాలో అవుతా మనం ఈ రూల్స్ కనుక ఫాలో అయితే 100% వాటి నుంచి మనం బయటపడతాం. ఓకేనా? సో ఫస్ట్ మెడిసిన్ అనేది మనలో నుంచి రావాలి, మన ఆలోచనల నుంచి రావాలి, మనం తినే విధానం మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు మారుతాయి? ఆటోమేటిక్గా మన ఆలోచనలు కూడా మారుతాయి. మన ఆలోచనలు మారినప్పుడు మన జీవన విధానం కూడా మారిపోతుంది. సో ఇది సెకండ్. ఏంటి, మనం ఎలా కూర్చోవాలి ఏంటి అనేది సెకండ్. సో ఈ రెండింటి నుంచే మనకి సగం ఆరోగ్యం అనేది వస్తుంది. ఓకేనా? టైం చాలా అయినట్టు మేడం, 50 అయిపోయింది కదా. అవును సార్. సో మళ్ళీ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ సెషన్ లో నేను ఉంటాయి ఒక 7-8 క్లాసులు. సో మిగతా విషయాలు అక్కడ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి కాలానికి కూడా మనం అన్నిటికన్నా కాలానికి మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక సెకండ్ పోతే మళ్ళీ రాదు జీవితంలో. సో దాన్ని గమనంలో పెట్టుకొని నేను కూడా ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఒక 5 నిమిషాలు, 5 minutes. నా గొంతు కొద్దిగా పోయింది, అందుకని వాయిస్ ఇలా ఉంది. క్లాస్ అంతా క్లియర్ గా అర్థమైంది కదా అందరికి? చాలా బాగా అర్థమైంది సార్, బాగా చెప్పారు. అంత క్లియర్. ఈ రోజు నుంచి ఇవన్నీ అందరి జీవితాల్లో పాటిస్తాం సార్ ఖచ్చితంగా. మాస్టర్స్, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే సారు చెప్పిన టాపిక్ పైన మాట్లాడండి. రవీంద్ర సార్ మాట్లాడతారు. శివా మాస్టర్ గారు, సార్ ఈ క్లాస్ చాలా చక్కగా చెప్పారు సార్. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి ఈ రోజు నేను మామూలు నైట్ క్లాస్ పోతున్నాను సార్ ఇప్పుడు ఎక్కువగాను. అందువల్ల ఇప్పుడు మార్నింగ్ క్లాస్ మీ క్లాస్ ఉన్నాను, కానీ ఈ రోజు జాయిన్ అయినాను సార్ మార్నింగ్ క్లాస్ లో. ఇప్పుడు మనకి మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు పొయ్యిని మన తూర్పు, మన యొక్క ఆహారం చేసుకునేటువంటి వంట తూర్పు దిశలో ఉండాలి. అందుకోసం మన పూర్వులు కూడా ఆగ్నేయ దిశలోనే మన వంటగదిని నిర్మించడం జరిగింది సార్. పాతకాలంలో అయితే మామూలుగా బయటనే ఆరు బయటనే పూరి పాక వేసుకునేసి ఆ మట్టి పొయ్యిని వెలిగించి కట్టేవాళ్ళు సార్. అది అప్పుడు ఆటోమేటిక్ గా సూర్యకిరణాలన్నీ కూడా ఆహారం మీద పడేది సార్, చాలా బాగుండేది. కనీసం ఇప్పుడు మనం ఆగ్నేయ దిశలో వంట గది నిర్మించుకుంటున్నాం కాబట్టి ఆ వెంటిలేషన్ బాగా వస్తుంటుందని అది చాలా బాగా చక్కగా ఉంది సార్. అది తర్వాత సార్ మనం ఇప్పుడు మీరు రాగి పాత్ర అది నీళ్లు తాగేదానికి ఉపయోగిస్తాం, వంట వండడానికి ఉపయోగపడదు సార్. అది రాగి పాత్ర ఉపయోగపడుతుంది. రాగి పాత్రలు రాగి పాత్రలు వీటిని వాడాలన్నా మనకు మెయిన్ కుకింగ్ వచ్చేసి బ్రాంజ్ లో కూడా కొన్ని వాడకూడదు. అందుకని మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మట్టి పాత్రలో. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, స్టీల్ వాడొచ్చా అంటే అది నేను కామెంట్ చేయను, చెప్పకూడదు. మనం అన్నిటిని వ్యతిరేకించకూడదు కదా.
విషతుల్యమైనది అల్యూమినియం. అవును సో సార్. మీకు ఆరోగ్యం బాగోవాలనుకుంటే ఏం లాజికల్ థింకింగ్ లేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు గో టు ద ప్రిఫరెన్స్ టు అల్యూమినియం పాత్రని మట్టి పాత్ర. పూర్తిగా మట్టి పాత్ర నిషేధించాలి. అల్యూమినియం మట్టి పాత్ర. పూర్తిగా నిషేధం చేయండి. మీరు అవును నిజంగా సార్. అల్యూమినియం పాత్రలు కనుక వాడుతుంటే రోజు రోజు కొంత విషయాన్ని మనం వేసుకున్నట్టు లోపల. అవును సార్. అది గమనించినట్టయితే అది కరుగుతూ ఉంది సార్, పాత్ర అరిగిపోతూ ఉంటుంది, అదంతా అవును మనం మేడం, తిన్నట్టే అవును అయిపోతుంది. అవును. ఇంకోటి అదంతా ఏంటంటే ఆహారంలోకి మనకి ఈ ఈ దోశ వేసే ఉంటాయి చాలా మంది, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. నాన్ స్టిక్ పెనాలు సార్, అవి నాన్ నాన్ స్టిక్ స్టిక్. పాత్ర, నాన్ స్టిక్ పాత్రలు సార్, అవి కొంతమంది కూడా వాడకూడదు సార్. ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి, మా తాత ఇచ్చాడు, మా నాయనమ్మ ఇచ్చిందని ఇప్పుడు కూడా అది వంగి దాన్ని సరి చేసేని వాడతారు, కానీ దాన్ని బయట వేయటానికి మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఓల్డ్ వస్తువులు కూడా ఉంచకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు దానికి ఒక బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది. మన జీవితంలో మనం ఎట్లయితే కొత్తదనాన్ని చూస్తా ఉన్నామో గుర్తుకుంచుకోండి, వాడొద్దు. మిగతా అన్ని కూడా ఇప్పుడు సంక్రాంతి వస్తే భోగి రోజు అన్ని బయటేసి ఎందుకు కాలుస్తాం? మనం ఇంట్లో కూడా కొన్ని పాత వస్తువులు ఉంటాయి, వాటికి ఉన్న బ్యాడ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో ఎంతో చూపెడతా ఉంటుంది. కాబట్టి కొన్ని తీసేయాలి. కొన్ని ఏదైనా తప్పదు, స్మూత్గా ఉంచుకోండి. అంతేగాని అటువంటి వాటిని కూడా మనం సరి చేసి దాని మీద దోశలు వేసి ఇది మా అమ్మమ్మ వేసింది, మా తాతయ్య దీని మీద తిన్నాడు, సో మా మనవడు కూడా తినాలంటే ఇది పోతాడు. సో కాబట్టి ఆ దోశ వేసే ఇవి కూడా అవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టి పాత్రలకు ఇవ్వండి. తర్వాత ఇత్తడి. ఇప్పుడు మనకు పూరి వెళ్తే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అన్ని వాళ్ళు ఇత్తడి మీరు దక్షిణ కర్ణాటక ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంతో సంప్రదాయబద్ధంగా తయారు చేస్తారు ఆహారం. ఇప్పుడు ధర్మస్థలే మంజునాథ స్వామి, ధర్మస్థలేలో ఒకప్పుడు నేల మీద పెట్టేవాళ్ళు, ఎంతమంది పెద్ద విఐపిని రానియండి, చక్కగా తుడిచేవాళ్ళు. ఆ నేల మీదే, ఆ బండ మీద అన్నం పెట్టేవాళ్ళు, తింటాం, అదంతా తుడిచేసి మళ్ళీ రావటం, మళ్ళీ క్లీన్ చేసేవాళ్ళు, పళ్ళాలు కూడా పెట్టేవాళ్ళు కాదు. అంటే ఆ ఎత్తులో అంత ఎనర్జీ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు రెయిన్ వాటర్ వస్తుంది, రెయిన్ వాటర్ రాగానే మనం ఒక థాట్ పెట్టుకున్నాం, రెయిన్లో కడిస్తే జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అవన్నీ కరెక్ట్ అయిన ఓడే కాదు. రెయిన్ వాటర్లో మంచి ఎనర్జీ ఉంటుంది. మీరు చక్కగా రెయిన్ వచ్చినప్పుడు చక్కగా కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని చక్కగా హ్యాపీగా తడిచడండి, బాడీ అంతా ఎంత యాక్టివేట్ అవుతుందో. అంటే మన ఆలోచన అక్కడ, నువ్వు ట్రైన్లో తడిస్తే జలుబు వస్తున్నావు అనుకో, జలుబే వస్తుంది. జలుబు రాదని కూర్చో, ఎంత ఎనర్జెటిక్ బాడీ అంతా ఎంత యాక్టివేట్ అయితే లోపల ఉన్న ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా, బాడీలో ఉన్న ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా ఆ రెయిన్ వాటర్తో కెమికలైజ్ అయ్యి బాడీ ఎంతో యాక్టివ్ తయారయ్యి. అట్లాగే అట్లీస్ట్ మంత్లీ 2 times నది స్నానమో సముద్ర స్నానానికి అలవాటు పరచండి బాడీని. సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు ఏమైందంటే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా అక్కడ రిలీజ్ పౌర్ణమి స్నానం ఒకటి, ఏకాదశి రోజు అట్లీస్ట్ నది స్నానానికి వెళ్ళి చక్కగా ఒక మంచి సంకల్పం పెట్టుకొని ఆ నది ఒడ్డుని ధ్యానం చేసుకుని, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, కుంభమేళాలో మరి ఎంతో మంది మహానుభావులు వచ్చి అక్కడ స్నానాలు ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సైన్స్. ఏది అక్కడ ఎంతో మంది మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతో మంది వేలాది మంది ఋషులు, మహర్షులు, యోగులు అందరూ సంవత్సరాల పాటు మరి కొండల మీద తపస్సు చేసిన వాళ్ళు కూడా ఈ కుంభమేళా కిందకు దిగుతారు. ఎందుకు దిగుతారు? అటువంటి మహాపుణ్య స్థానం అది. అక్కడ మనం వెళ్ళి స్నానం చేయటం కూడా ఉంది, అదంతా సైన్స్. ఏదో ఆడికి వెళ్తే స్నానం చేస్తే ఏదో వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆ వాటర్లో అంత సైన్స్ ఉంది. అందుకని పైన ఉన్న జనానికి కనపడిన మహానుభావులు కూడా ఈ కుంభమేళాకు వస్తారు, వచ్చాడు స్నానం చేస్తారు ఈ 40 రోజుల పాటు ఉండి. సో కాబట్టి ప్రతిదానికి మన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. చెప్పండి అమ్మా. మూర్తి సార్ మాట్లాడతారు, అన్మ్యూట్ లేదు చేసుకున్నారు. మేడం, లేదు. పారిజాత సార్ మేడం వచ్చినట్టున్నారు. పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మన మన మేడమే కదా. అవును సార్. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, ఏదో వర్క్ లో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ డౌట్ అడగండి అమ్మా. అన్మ్యూట్ అయింది. శ్రీలక్ష్మి గారు వెల్కమ్. వెల్కమ్ బ్యాక్ శ్రీలక్ష్మి గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. హ్యాపీ అంటే మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, గుడ్డు లేదు బ్యాట్ లేదు, శుభోదయం. హ్యాపీ మార్నింగ్ అని చెప్పాలి. ఓకే, శుభోదయం. చెప్పండి అమ్మా. కాదండి, ఇప్పుడు ఉపవాసం ఉండాలన్నారు కదా, ఏకాశి ఉండాలని నాకు ఉంది, కానీ మరి షుగర్ పేషెంట్లం కదా, అలాంటప్పుడు మరి ఉపవాసాలు అవి ఉండకూడదు అంటారు.
అద్భుతమైన క్వశ్చన్ వేశారు. ఒకసారి శ్రీలక్ష్మి గారు గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీకు నీకు మనకి ఫాస్టింగ్ అంటే పొట్టకు ఫాస్టింగ్, అర్థమైందా? అవునండి. ఎప్పుడు పొట్టకి ఆహారము అవసరమైందంటే ఈ బ్రెయిన్ పనిచేసినప్పుడు, అర్థమైందా? ఈ అవునండి. బ్రెయిన్ ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో ఆలోచనలు వెళ్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా ఆహారం కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం అనుకుంటాం ఫిజికల్ గా పనిచేస్తే ఆహారం అయ్యే ఆకలి కన్నా ఆలోచనతో ఎక్కువ చేసే ఆకలి ఎక్కువ మేడం గుర్తుపెట్టుకోండి. కొంతమంది మన డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం, 8ంటికి తింటారు, ఫ్రస్ట్రేషన్ లో ఎన్నో ఆలోచించి మళ్ళీ 10ంటికి తింటారు. వాళ్ళకి ఆకలి విపరీతమైన ఆకలి అవుతూ ఉంటది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫాస్టింగ్, అదే నేను చెప్తుంది. ఎప్పుడైతే మైండ్ని స్టమక్ని రెండింటిని ఫాస్టింగ్ పెడతామో, మనసులో ఆలోచనలు ఉండకపోవటానికి మౌనము ధ్యానము, స్టమక్ని ఖాళీగా ఉంచడానికి ఆహారం తీసుకోపోవటం, ఈ రెండింటిని పెట్టినప్పుడు మనకు ఆహారం రిక్వైర్మెంట్ ఉండదు. ఇన్ కేస్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి మీరు అన్నట్టు ఆకలి అనిపించింది, మీరు షుగర్ పేషెంట్లు అన్నారు, దానికి అనుగుణంగా ఏదో ఒకటి తీసుకోండి లైట్గా. ఇప్పుడు మీ మనసుకి పలానా తీసుకోవాలని అనిపించింది అనుకో, అది లిక్విడ్ ఫుడ్ అయి ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు టమోటా సాస్ ఉన్నాయి, అట్లాగే మనకి సూప్స్ ఉన్నాయి కదా, ఆ సూప్స్ దగ్గర పెట్టుకుని నెమ్మదిగా అలవాటు చేయండి. ఒక్క రోజులో రాదు. ఈ ఫాస్టింగ్ అనేది కూడా మనం ప్రాక్టీస్ మీదే ఆ యొక్క పర్ఫెక్షన్ వస్తుంది. స్టార్టింగ్ రోజు నేను ఇదే ఒకటే ఇక్కడ స్పష్టత ఏంటంటే, మన మైండ్లో ఆలోచనలు ఉండకూడదు, మనసు ఎంటీగా ఉండాలి, మైండ్ ఎంటీగా ఉండాలి, ఇది కూడా ఎంటీగా ఉండాలి. నేను అదే చెప్పేది. ఏకాదశి ఉపవాసం అంటే మన పంచేంద్రియాలను ఒక చాటకు తీసుకురావాలి. ధ్యానంలో ఏం చేస్తున్నాం, కళ్ళు మూసేస్తున్నాం, చెవులు ఆపేసాము, అన్నీ ఆపేసాం పంచేంద్రియాలు. తర్వాత పంచేంద్రియాలను ఆపేసి ఏం చేసాము, శ్వాసను గమనిస్తున్నాం. ఈ శ్వాసను గమనించినప్పుడు ఏమైంది, మనసు కూడా దాని మీదే లగ్నం అవుతుంది, శూన్యంలోకి వెళ్ళిపోతుంది, ఆలోచన రహిస్తుంది. ఇప్పుడు పంచేంద్రియాలు అంతరేంద్రమైన మనసు మొత్తం ఏకమయ్యాయి. ఇదే ఏకాదశి. దాంతోపాటు ఏం చేస్తున్నావు, ఫిజికల్ బాడీ కూడా ఫాస్టింగ్ పెడుతున్నావు. ఇక్కడ ఆలోచన లేనప్పుడు నీకు ఫాస్ట్ ఇంకా ఆకలి అనిపించదు. మౌనంలో రియల్గా మౌనంలో ఉన్న వాళ్ళకి ఆకలి ఉండదండి. అందుకని హిమాలయాల్లో మహానుభావులు మరి వారానికి ఒక దుంప 2 దుంపలు తింటా ఉంటారు. మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పను, నేను ఎప్పుడూ చెప్పను. కానీ మెల్లిగా ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం జీవన విధానానికి అలవాటు పడి ఉన్నాం. రోజుకి 4-5 సార్లు తినడానికి రకరకాలుగా మన జీవన విధానం ఉంది కాబట్టి ఒక్కసారిగా మార్పు తెచ్చుకొని ఇబ్బంది పడద్దు. ఆ ఫాస్టింగ్ కూడా మెయిన్ లిక్విడ్ ఫాస్టింగ్ పెట్టుకోండి. ఆ లిక్విడ్ ఫాస్టింగ్ కూడా షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ పెట్టుకోవద్దు. ఏదో ఒకటి అంటే ఇప్పుడు మనకి సార్సెస్ వచ్చినాయి కదా, వెజిటేబుల్ సార్స్ వచ్చాయి, ప్యూర్ వెజ్ సార్స్ వచ్చినాయి, అవి పెట్టుకోండి. పొద్దున్నే నిమ్మకాయ నీళ్లు వాటితో చేయొచ్చు. నిమ్మకాయ నీళ్ళు తాగండి, మధ్యలో 2 సార్లు సూప్ తాగండి. అలా ఫాస్టింగ్ చేయటం మొదలుపెట్టి చేయంగా ప్రాక్టీస్ అయ్యకుండా మీ బాడీకి అలవాటు అయిపోతుంది. అనుకుంటాను సార్ నేను కూడాను. కానీ మనం ఇంకొకరికి ఇబ్బంది పెట్టకూడదు. నేను ఇలాంటివన్నీ చేసి ఏదైనా అయింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి పాప ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది వచ్చేదే నాకేమన్నా అయిద్దనే కాడ అసలు ఇబ్బంది వచ్చేది. అది అదే నేను మనకి అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన మెడిసిన్ ఏంటంటే మన ఆలోచన తల్లి. ఇది రియల్. మనం నమ్మినా నమ్మకపోయినా స్వానుభవం మీద మీకు కూడా అది అవగాహనలోకి వస్తుంది. మన ఆలోచనకు మించిన మెడిసిన్ కానీ ఏది భూమి మీద లేదు తల్లి. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. అర్థమైందా? అందుకని పొద్దున్న ఈ మంత్రం అనుకోండి, నేను ఆనందంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, 108 సార్లు జపం చేయండి. చేయంగా శరీరం కూడా మార్పు వస్తూ ఉంటుంది. రోజు అద్దం ముందుకు వెళ్ళండి, అద్దం ముందుకు వెళ్ళి ఇది కూడా చెయ్యాలి. ఇది ఒక థెరపీ, మిర్రర్ థెరపీ అంటారు. మనం జనరల్గా ఏం చేస్తాం, సన్నగున్నోళ్ళు అరే నేను అంత ఎందుకు లేనే అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ సన్నగున్నోళ్ళు ఏం చేస్తారు, నేను కొంచెం లావుంటే బాగుండని ఎవడు బాధలు వాడి. ఈ ఆలోచన వల్ల కూడా మన బాడీలో మెటబాలిజం మారిపోద్ది. అర్థమైందా? చాలా మంది బాడీ ఫ్యాట్కి తయారవుతూ ఉంటాయి, వాళ్ళు తినటం వల్ల రాదు, వాళ్ళ ఆలోచన వల్ల మెటబాలిజం మారిపోయి ఒబేసిటీ కూడా ఉంది. తినటం అనేది సెకండరీ. అర్థమైందా? ఆలోచన వల్ల కూడా మెటబాలిజం మారిపోయి ఒబేసిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమంది ఎక్కువ ప్రెషర్లో ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ బాడీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఆకాశతత్వం అంటాం. సో ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ తృప్తిగా మనం చెప్తాం కదా, అరే నువ్వు ప్రేమించుకున్నాక నీకు ఎదుటిని ప్రేమించావు అర్హత ఉంటుంది. అందుకని ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నన్ను నేను ప్రేమించుకోవాలి. ఎలా?
ఈ తలకి థ్యాంక్స్ చెప్పుకోండి, ఈ చేతులకి థ్యాంక్స్ చెప్పండి, ఈ ఏళ్ళకి ఎంత సేవ చేసినాయి ఈ కాళ్ళు చేతులు. గబక్కన 40 సంవత్సరాలు రాగానే కాళ్ళకి నొప్పి వస్తే ఈ పాడు కాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు మోకాళ్ళు నొప్పులు అంటాం. ఈ 45 సంవత్సరాలు చేసే సేవ పోయింది. అవును. అందుకని మన శరీరంలో ప్రతిరోజు మన శరీరంలో ఉన్న ప్రతి భాగానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్నానం చేసేటప్పుడు మనల్ని మనం పలకరించుకోవాలి. బాత్రూంలో ఇది నవ్వుగా ఉండొచ్చు మీకు, కానీ అలా చేసి చూడండి, మన బాడీలో ఎన్ని మార్పులు వస్తాయి అప్పుడు మీరే చెప్తారు. ఈ ఒక 11 రోజులు చేసి చూడండి. డైలీ మాట్లాడుకోవటం అంటే మీరు బాత్రూంలోకి వెళ్ళి హాయ్ చెయ్యి, బాగున్నావా, హాయ్ కాలి, ఎలా చేస్తే మా వాడికి ఏదైనా ఇంట్లో వాళ్ళు కూర్చోండి. మనం ఏంటంటే సెల్ఫ్ లోపల ఇన్నర్లో వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఫీల్ అవుతూ అలా చేయండి. వాళ్ళకి తెలియదు కదా పాపం. నేను మధ్య మధ్యలో కొద్దిగా నవ్వటానికి అలా అంటా, ఏమనుకోవద్దు. అయ్యో, మాకు కూడా హ్యాపీగానే ఉందండి అలా చెప్పడం. దీనికి మించిన మెడిసిన్ ఏమీ లేదు. చక్కగా ప్రతిదానికి సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డెఫినెట్లీ నెక్స్ట్ సార్. క్వశ్చన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాల్ ఎనీ కృష్ణ డౌట్స్? సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ కొత్తగూడెంలో కలిసాం మిమ్మల్ని. సార్ సంశోధనగిరి కలిసాము ఆ రోజు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. బాగా చెప్పారు సార్. అవునా? చాలా బాగుంది సార్. ఓకే. మాకు అదే అదృష్టం నా భాగ్యం, నా అదృష్టం సార్. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. డౌట్ రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్ సార్ చెప్పినవన్నీ మేము ఇంతకుముందు క్లాస్లో విని అందరం ఎక్స్పీరియన్స్ చేసినాము. నిజంగా చాలా బాగుంది సార్. ఆ స్నానం చేసే విధానము చేయడం వల్ల కూడా నిజంగా అంటే మనం డైలీ ఆరోగ్యంగా ఉన్న కొన్ని రకాల నొప్పులు అవి వస్తూ ఉంటాయి కదా సార్. అవన్నీ నిజంగా అలా చేసుకున్న దగ్గర నుంచి అయితే ఏ రకమైన నొప్పులు లేవు. అంటాం కదా బయట నుంచి వేరే వాళ్ళ నుంచి, అంటే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరు వల్ల కూడా నెగిటివిటీ తీసుకుంటాము అని, సరికాని ఆలోచనలు అలా అంటే వాళ్ళ వల్ల మనకు కూడా వస్తుంటాయి కదా సార్ రోజువారీ లైఫ్ లో. అలాంటివి కూడా నిజంగా అలా స్నానం చేయడం వల్ల నిజంగా తగ్గిపోయినాయి సార్. చాలా బాగుంది. మళ్ళీ మిర్రర్ ముందు కూడా చెప్పారు కదా మీరు, అదే మనల్ని మనం సెల్ఫ్ లవ్ ఇచ్చుకోవడము, ప్రేమించుకోవడము, అది కూడా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఒకసారి మిర్రర్ చాలా సింపుల్ థెరపీ, ఏం లేదు. ప్రతిరోజు మిర్రర్ అంటే హాఫ్ మిర్రర్ కాదు, ఫుల్ మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఊహించుకోండి. ఆ భావనలతో మీరు 41 డేస్ 82 డేస్ లేకపోతే 3 మండలాలు చేయండి. మీ శరీరంలో ఆటోమేటిక్గా ఆ మార్పు వచ్చేస్తుంది. యద్భావం తద్భవతి, యామతి సాగతి. చెప్పండి. యద్భావం తద్భవతి. నా ఆలోచన ఎలా ఉంటుంది, నా జీవితం కూడా అదే ఉంటుంది. యామతి సాగతి, నా మతి ఎలా ఉంటుందో నా గతి కూడా అంతే ఉంటుంది. సో దీనికి అల్టిమేట్ ఇది ఫస్ట్ మెడిసిన్ ఇది. ఓకేనా? రైట్. ఓకే. సో ఎనీవే మనం ఇప్పుడు క్లాస్ కూడా అయిపోయింది కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా రోజుల తర్వాత మీ సెషన్ చూస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ఎన్ని రోజులు అయిపోయిందో సార్. వస్తే బాగుండు మీరు అని. అలాగే నైట్ సెషన్స్ కూడా రండి సార్ ఒక రోజు. ఇదే కాకుండా ఇంకా ఓపో టెక్నిక్ అనేది కూడా చాలా అద్భుతం సార్. అది కూడా మీ ద్వారా తీసుకుంటే చాలా మందిలో చాలా మార్పులు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఒక పని చేయండి మేడం. ఇప్పుడు నెక్స్ట్ సిలబస్ లో తులసి దళం సార్కి నేను చెప్తాను. తులసి దళం పార్ట్ 1 ఒక 2 days పెట్టండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. మనం ఇంతవరకు పెట్టల తులసి దళం. పత్రి సార్ ఫస్ట్ బుక్ అది. సో మన యొక్క గ్రంథాలు సారాంశం అంతా తులసి దళం పార్ట్ 1 పార్ట్ 2 లో ఉంది. చాలా సరళంగా క్రోడీకరించి చెప్పారు. తులసి దళం పార్ట్ 1 అనేది ఒక 2 days పెట్టండి, పొద్దున సాయంత్రం. తర్వాత ఒప్పో టెక్నిక్ మీద 3 days పెట్టండి. 3 days పెడితే మనం ఒక గంటలో చెప్పేది కాదు అది. మనం 3 days పెడితే ఏమైందంటే ప్రాక్టికల్ చేయించి వాళ్ళని మనం ఎక్స్పీరియన్స్ చేయించచ్చు క్లాసెస్ లోనే. దాని తర్వాత మాతాజీ గారిది ఆమెను కనుక్కొని ఆత్మాయణం కూడా ఒక 3 రోజులు పెడతాం. ఇంకా మిగతా 3 topics ఉంటాయి కాబట్టి మనకి రెగ్యులర్ గా
మిగతా ఏమైనా ఉంటే మనం ప్లాన్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చెప్పండి సార్, శ్రీ. చాలా బాగా చెప్పారు సార్. అయ్యా థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, లక్ష్మి. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. సార్ నేను నవంబర్ ఒకసారి బెంగళూరులో కలిసాను సార్ మిమ్మల్ని, మహావతార్ ఫౌండేషన్కి వచ్చింది సార్. అక్కడికి థ్యాంక్ యూ వచ్చారా? సార్. అవును సార్. ఒకసారి మన కలిసి అప్పుడు మన ఫౌండేషన్ మహావతార్ సార్. ఫౌండేషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి తుమ్కూరు దగ్గర సిద్ధులు ఓకే. పెట్టాలి. అక్కడికి మేము కూడా 5 days స్వామీజీ రామలక్ష్మణ్ గారు అట్లాగే అద్భుతంగా పిప్పల ప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరందరూ ఎక్కడున్నా కూడా బెంగళూరు రండి, అందరం కలిసి చక్కగా అటు ట్రెక్కింగ్స్ ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ దాన్ని మనం ఇక దాని షెడ్యూల్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో అక్కడ అందరం కలిసి చక్కగా ఫౌండేషన్లో ఎవరైతే అట్లాగే అవన్నీ చూసుకుంటే చక్కగా పిరమిడ్ వ్యాలీ అవి కూడా చూసుకోవచ్చు. ఇంకా టైం ఉంది మనకు, March 8th 9th అంతేగా మేడం? March 8, 9. సో మనం అక్కడ మన ఫౌండేషన్ సెలబ్రేషన్ చేసుకుంటాం అక్కడ. దానికి మీ అందరూ రండి, వెల్కమ్. బెంగళూరు వస్తే బెంగళూరు నుంచి హ్యాపీగా ఒక తుముకూరు దగ్గరే అక్కడికి ఒక వెహికల్ పెట్టుకొని వెళ్ళొచ్చు అందరం. రైట్. సార్ ఇది జనవరి 31 వరకే అన్నారు కదా? ఏదమ్మా? ఈ ప్రోగ్రాము జనవరి 31 వరకే అన్నారు కదా, కంటిన్యూ అవుతుందా మేము ఇలా రావడానికి? కంటిన్యూ అవుతామా, ప్రతి నెల బ్యాచ్ ఉంటుంది. అంటే ఈ బ్యాచ్ ప్రతి బ్యాచ్ లో 21 days. రేపటితో అయిపోతుంది సార్ ఈ బ్యాచ్. రేపటితో అయిపోతుంది. అదే అడుగుతున్నాను, మేము ఇలా కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఇంకా ఆగిపోతుందా అని. లేదు చేయొచ్చు, 365 రోజులు ఉంటానే ఉంటాయి ఇవి. అంటే మేము మార్నింగ్ 5 గంటలకి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఈ వారం రోజులు ఉండదు మేడం. ఈ వారం రోజులు ఏంటంటే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల క్లాస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు లింక్ వస్తుంది, అది కూడా. మార్నింగ్ ఉండదా మేడం? మార్నింగ్ అంటే ఏమైందంటే అమ్మా, ఇప్పుడు 21 days చెప్తాం కదా, దీనికి సంబంధించిన బ్యాక్ అండ్ వర్క్ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కి దానికి మనకు ఒక స్పేస్ కావాలి. అట్లని మీరు ధ్యానం మానొద్దు. మీ టైంలో మీరు లేచి ఆ 1 week ధ్యానం చేసుకోండి. మళ్ళీ February 1st week నుంచి షెడ్యూల్ పెట్టేస్తారు గ్రూప్ లో. మీ అందరిని కూడా మళ్ళీ కొత్త గ్రూప్ లోకి ఆటోమేటిక్ యాడ్ అయిపోతారు. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనతో పాటు మనం 10 మంది మంచి కోరుకొని మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని అందరికి చెప్పండి. కనీసం ఈ రోజు నుంచి మీ అందరి వరకు ఇప్పుడు జూమ్ సెషన్లో 27 మంది ఉన్నారు నాతో కలిపి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. 27 మంది ఈ రోజు నుంచి రోజుకు ఒక 10 మంది ఇక మన ఫౌండేషను ఇక్కడ ధ్యానం క్లాసులు ఫ్రీగా చెబుతున్నారు, రూపాయి కట్టాల్సిన పని లేదు. యోగా ఉంటుంది, ధ్యానం ఉంటుంది, మంచి నాలెడ్జ్, ఈ 3 నడుస్తూ ఉన్నాయి. మీరు కూడా రండి, జాయిన్ అవ్వండి అని చెప్పాలి. చెబుతారా? తప్పకుండా సార్. అంతకన్నా నేను రోజు 20 మందికి చెప్తా. మీరు ఎంతమంది చెప్తారో చెప్పండి ఒక్కొక్కళ్ళు. లక్ష్మి గారు 10 మంది చెప్తా అన్నారు, పద్మ గారు 10 మంది చెబుతారు. ఇదే సేవ. మనం ఫిజికల్ గా ఇక్కడికి వచ్చి సేవ చేయలేం కదా, ఇదంతా ఆన్లైన్ సెషన్. సేవ అంటే ఏంటి? మనం నేర్చుకుని 10 మందికి తెలియజేయటం. అందరు చెప్పాలి. అందరు చెప్పి నెక్స్ట్ సెషన్లో అందరినీ, ఇప్పుడు లోక కళ్యాణం అంటే ఏంటి? మనకు మంచి జరిగింది, మనం బాగున్నాం, 10 మంది బాగోళ్ళని కోరుకోవడం లోక కళ్యాణం. అంతే, లోకానికి వెళ్ళి కళ్యాణం చేయటం కాదు. అందరు బాగోవటం లోక కళ్యాణం. దానిలో భాగంగానే మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. లేకపోతే ఆయనకేం పని, రంగనాథ్ గారికి మంచి బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. పొద్దున్నే 4 గంటలు ఎగుస్తాడు, అవి చూస్తాడు, ఈ చూస్తాడు, 5-6 సెషన్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? మరి మేడం వాళ్ళు పొద్దున్నే లెగుస్తున్నారు. మన ఈ మేడం అయితేనేమి, మన లలిత మేడం అయితేనేమి, పారిజాత మేడం అయితేనేమి, మన మేడం గారు అయితేనేమి, మేము వీళ్ళంతా ఏంటి కొంత తెలుసుకున్నాం. మనం సేవ చేయాలి, 10 మందిని ఈ మార్గంలో తీసుకురావాలి. అందులో మేము కూడా ఒక నీటి బిందువు లాంటి వాళ్ళం. కాబట్టి మనకి సెల్ఫ్ రియలైజేషన్ సేవ. మనం ఫిజికల్గా వచ్చి ఏం చేయలేము. అట్లీస్ట్ ఫౌండేషన్ తరఫున ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఇక్కడేం ఫీజులు కూడా అడగట్లా. 10 మందికి చెప్పండి, 10 మందిని ఈ మార్గంలో తీసుకురండి. 10 మందికి ధ్యానం గురించి చెప్తాం, శాకాహారం గురించి చెప్తాం, ఆత్మ జ్ఞానం గురించి చెప్తాం. ఓకేనా? దీని అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. చెప్తారు అందరూ? రైట్, వెరీ గుడ్. ఒకసారి అందరికీ క్లాప్ చేద్దాం. ఎక్సలెంట్. అదే గురుదక్షిణ. పత్రిసాడు ఎప్పుడు ఏం అడిగేవాడు కాదు, అరే నాకు మీరేం గురుదక్షిణ ఇవ్వవసరంలా, ఏం చేయవసరంలా, మీరు చేయాల్సిన పని ఒకటే,
ఈ భూమండలం అంతా శాకాహారులుగా మారాలి. ఎక్కడ కూడా ఏ జీవి కూడా ఏ మానవుడి ద్వారా హింసించబడకూడదు. ఫస్ట్ పాయింట్. 2, మీరు చేసే ధ్యానాన్ని 10 మందికి చెప్పండి. మీరు తెలుసుకున్న మంచి విషయాలు 10 మందికి చెప్పండి. 3వ పాయింట్, పిరమిడ్స్ గురించి చెప్పండి. ఈ 3 పాయింట్లే చెప్పేవాళ్ళు. ఆయన అడిగిన గురుదక్షిణ ఇదే. ఆయన ఏం అడగడు, మహానుభావుడు. ఆయన గురించి తెలుసుకుంటే ఇప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అవ్వాలి. సో కాబట్టి టాపిక్ ఇంతటితో ఆపేసి థ్యాంక్ యూ. సార్ అలాగే ఇది మనకు హోస్టింగ్ కూడా ఒకసారి అనౌన్స్ చేయండి సార్, ముందుకు రావడానికి. ఇప్పుడు హోస్టింగ్ మనకి వర్క్ పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు మన లలిత మేడం గారు, అట్లాగే మన మేడం గారు పారిజాత గారు, అంతకుముందు మన ఇంకో సార్ పేరు ఏం పేరు మేడం? క్రాంతి కుమార్ సార్. క్రాంతి కుమార్ సారు, వీళ్ళందరూ చక్కగా అన్ని రకాలుగా మనకి హోస్టింగ్ చేస్తున్నారు. కానీ మనకు రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి వీలు ఉండొచ్చు, వీలుగా ఉండకపోవచ్చు. హోస్టింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మేడం వచ్చారు, మాస్టర్ని ఇన్వైట్ చేయటం, చక్కగా అదంతా పెద్ద ఒక 10 minutes ప్రాసెస్. అవి నేర్పుతారు మీకు. మీలో ఎవరైనా హోస్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ బ్యాక్ నుంచి మీరు హోస్టింగ్ కూడా చేయొచ్చు. అలవాటు అయింది మనకి. మాట్లాడే కొంది ఫియర్ పోద్ది, భయం పోద్ది. తర్వాత నెమ్మదిగా చూడండి. ఇప్పుడు రవీంద్రరావు గారి క్లాస్ చెప్పాలి. ఎన్ని బ్యాచ్ల నుంచి వస్తున్నారు? నెక్స్ట్ బ్యాచ్లో రవీంద్రరావు గారి క్లాస్ రాయండి మేడం, టాపిక్స్ ఇవ్వండి. చెప్తున్నాను సార్ నేను. వెరీ గుడ్. దాదాపు 5-6 నెలల నుంచి క్లాసులు చెప్తున్నాను సార్. మనకి సురేష్ గారు ఉన్నారు ప్రతిపాడు నుంచి. సురేష్ గారు మన పిఎస్ఎస్ మూమెంట్ లో మన పిరమిడ్ పార్టీ ఆఫ్ దానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ప్రతిపాడు నుంచి. సార్ నమస్తే అండి. సురేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. ఆత్మ ప్రణామాలు సార్. ఆత్మ ప్రణామాలు సార్. సో ఇట్లా సీనియర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ క్లాసెస్ కూడా మనం పర్సనల్గా ఫోన్ చేసి, వాళ్ళ మనసులో ఉంటుంది చెప్పాలని, కానీ ఒక ఫియర్ అనేది ఆపుతూ ఉంటుంది, ఇన్ఫియారిటీ. సో ఆ పాత వాళ్ళకు కూడా మనం ఒక ఏదో సింపుల్ కాన్సెప్ట్లు ఇచ్చి నెమ్మదిగా క్లాసులు అలవాటు చేద్దాం. ఓకేనా? సమగ్ర జీవన శైలివి 10 minutes కి ఇస్తున్నాం సార్. లక్ష్మీపతి సారు, అజిత మేడం ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఈ వారం నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఓకేనా? సో మెయిన్ హోస్ట్కి కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే లలిత మేడం కానీ మేడం గారికి, ఎవరైతే మనకి ఇప్పుడు ఈ వర్క్ అంతా కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళకి మీ నేమ్స్ ఇవ్వండి. తర్వాత మీరు టెలికాలింగ్ చేయగలిగితే టెలికాలింగ్ ఇవ్వండి. ఇక్కడ ఏదో కండిషన్స్ ఏమి లేవు మన దగ్గర. మనం సేవ యొక్క గొప్పతనం చెబుతున్నాం. ఈ సేవ ఎవరి కోసం చేస్తున్నాం అంటే ఫౌండేషన్ కోసం కాదు, మన కోసం. నేను క్లాస్ ఎవరి కోసం చెబుతున్నాను? నా ఎదుగుదల కోసం. అర్థమైందా? మనం ఎప్పుడు తీసుకుందే లోపల పెట్టుకుంటే కొత్తది ఎక్కడ పొందుతాం? ఇప్పుడు కప్పు కాఫీ ఇచ్చారు, నెక్స్ట్ డే ఆ కాఫీ తాగాలంటే ఈ కప్పు ఖాళీ అయితేనే కదా. అట్లాగే నాలో ఉన్న విషయాలు కూడా బయటికి వెళ్తే నేను 4 విషయాలు తీసుకోగలను, మైండ్ యాక్సెప్ట్ చేసింది. అర్థమైందా? సో అదేవిధంగా మనం సేవ చేస్తే సేవ ద్వారా కూడా మనం కొన్ని మంచి ఫలితాలు పొందుతాం. ఓకేనా? సో అల్టిమేట్ ఆధ్యాత్మిక అల్టిమేట్ హైయెస్ట్ సేవ. సేవ అంటే ఏంటి? వితౌట్ ఎక్స్పెక్టేషన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. మనం పని చేస్తున్నప్పుడు అక్కడ ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయటమే సేవ. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు.